శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురురూపే త్వం నమామి కామాక్షి. గురురూపే త్వం నమామి కామాక్షి. ఐశ్వర్యమిందుమౌళే ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతాం ఐందవ కిశోరశేఖరం ఐదం పర్యం చకాస్తి నిగమానాం. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీశంకరార్య పదమాస్థితమిద్ధదీప్తిం శ్రీకామకోటిపదదేశికమాప్తబంధుం శ్రీచంద్రశేఖరముదారగుణం వరేణ్యం కాంచీయతీంద్రగురురాజమహం ప్రపద్యే. కాంచీయతీంద్రగురురాజమహం ప్రపద్యే. శ్రీచంద్రశేఖరగురుం శరణం ప్రపద్యే. శ్రీచంద్రశేఖరగురుం శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. సన్నిధిని అనుగ్రహించిన కాంచీ యతీంద్రులు మహాస్వామి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్య చరణ కమలాలకు నమస్కరిస్తూ, మనందరికీ గురువులు జగద్గురువులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారికి, శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారి చరణ కమలాలకు నమస్కరిస్తూ, పరమ పావనమైన ఈ కాంచీ నగరంలో స్వామివారి సన్నిధానం చెంత కూర్చుని స్వామివారి వైభవం చెప్పడం వినడం కూడా నాకు మీకు లభించిన భాగ్యం. అవ్యాజమైన కృపతో అమ్మవారు గురువుల ద్వారా మనకిచ్చినటువంటి భాగ్యం. నిజానికి 3 రోజుల పాటు కాంచీక్షేత్రంలో అమ్మ సన్నిధిలో కామాక్షి వైభవం, సాయంత్రం ప్రవచనాలు అని ముందు సంకల్పం అమ్మవారి ద్వారా నెరవేరుతూ ఉన్న ఆనందం అనుభవిస్తూ ఉంటే, మరొక అద్భుతమైన విషయాన్ని ఫోన్ చేసి తెలియజేశారు మా ఆప్తులు గురుతుల్యులైన విశ్వనాథ్ శాస్త్రి గారు. పొద్దుటిపూట 9:30 ఇక్కడ
పరమాచార్య వైభవం చెప్పమని శ్రీవారు ఆదేశించారు అన్నారు. ఇది ఆదేశము, అనుగ్రహము. దాన్ని శిరసా వహించి ధన్యులమవుతున్నాం. ఇది వారి ద్వారా నాకు మీతో పాటు లభించిన అనుగ్రహంగా నేను భావన చేస్తున్నాను. ఈ మాటలు ఇంకెక్కడైనా చెప్పుకుంటే మంచి మాటలు అవుతాయి, ఇక్కడ చెప్పుకుంటే మంత్రాలు అవుతాయి. ఎక్కడైనా వచస్సు, ఇక్కడ తపస్సు. అందుకు చెప్తున్న నాకు, వింటున్న మీకు కూడా ఇది తపస్సు అనేటువంటి ఏకాగ్ర దృష్టితో వారిని ఇక్కడ స్మరించుకుంటున్నాం. సాధారణంగా మహాపురుషులు, యతీశ్వరులు వారు తనువు చాలించినటువంటి సన్నిధానములు దివ్యమైన సూక్ష్మ శక్తితో కూడి ఉంటాయి. ఏ యతీశ్వరుడికైనా ఇది సంప్రదాయం. కానీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎవరో మనకు తెలుసు. మళ్ళీ అవతరించిన శంకర భగవత్పాదుల వారు. శంకర భగవత్పాదుల వారు అంటే ఎవరో తెలుసు, భూమిపై దిగిన దక్షిణామూర్తి ఆయన. కనుకనే సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపులు వీరు. వారి దేహం సహజంగానే శివమయం. పైగా దీక్ష స్వీకరించి నిత్యానుష్ఠాన శక్తి చేత, తపశ్శక్తి చేత అది మరింత శివమయమైంది. అటువంటి శివమయమైన దేహాన్ని సన్నిధానంలో ఇక్కడ ఉంచినప్పుడు వారి యొక్క వ్యాపక తేజం ఈ ప్రాంతమంతా కూడా అనుగ్రహిస్తుంటుంది. ఈ తేజోమండలంలో ప్రవేశించగలిగే యోగ్యత మనకుందో లేదో తెలియదు, కానీ స్వామి కృప మాత్రం ఉన్నది అనే స్పష్టత ఉన్నది. ఆ అనుభూతితో ప్రవచనం చెప్దామని కూర్చున్న నాకు మాట కూడా రాని స్థితి ఉన్నది. అయితే మాటలు పలికించేది ఎవరో తెలుసు కనుక వారికి నమస్కారం చేసుకుని వారి పలుకులతో, వారిచ్చిన పలుకులతో వారి గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. స్వామివారి యొక్క దివ్య చరిత్రని 3 పూటల్లో 3 రోజుల్లో చెప్పుకునేది కాదు. ఒక వ్యక్తిని అవతారం అని నిర్ణయించాలి అంటే దానికి ఒక శాస్త్ర మర్యాదలు ఉన్నాయి. సిద్ధపురుషులు, కారణ జన్ములు, తపస్సులు, ఋషులు, ఇలా ప్రతి పదానికి ఒక నిర్వచనం ఉంది, స్పష్టమైన నిర్వచనం. మన అయోమయ అవస్థలో పడి అందరినీ అవతార పురుషులు అని ఎక్కర్లేదు, అందరినీ ఋషులు అనక్కర్లేదు. ప్రతిదానికి ఒక స్పష్టమైన నిర్వచనం అంటూ ఉన్నది. అయితే అవతార పురుషులు అంటే ఎలా ఉంటారు అనేది మన శాస్త్రములకు బట్టి గ్రహించి ఆ దృష్టితో పరిశీలిస్తే మనం పరమాచార్యుల వారు సాక్షాత్ శివావతారం అనేటువంటిది శాస్త్ర సిద్ధమైన ప్రమాణంతో మనం చెప్పవచ్చు. అయితే చరిత్రను తెలుసుకొనుట, చదవడం, ఇంకోళ్ళు చెప్పగా వినడం, వీటి బట్టి ఆయనపై భక్తి కలగడం సహజం. చిత్తంలో ఏమాత్రమైన సంస్కారం ఉంటే ఇతరులు తెలియజేసిన తర్వాత ఆయన్ని మన జీవితకాలంలో చూడలేకపోయాము అంటే దుఃఖం కట్టలు తెంచుకొస్తుంది. అయ్యో ఆయన్ని దర్శించలేకపోయేమే అని బాధ కలుగుతుంది. అది కూడా మంచి సంస్కారం. ఇలాగా వారు ఇంకోరు చెప్పగా విన్న అనుభవాలు ఉంటూ ఉంటాయి. తమకంటూ మరికొన్ని అనుభవాలు ఉంటాయి. తమకంటూ అనుభవాన్ని ముందు చెప్పుకుంటే తర్వాత మిగిలిన వారి అనుభవాల్లోంచి చరిత్రను చెప్పుకోవచ్చు. అయితే కాంచీ యతీంద్రుల సమక్షంలో నాకంటూ అనుభవాలు పొందేటంత వయస్సు కానీ ఈ సమీపంలో ఉండడం కానీ నాకు తటస్థించలేదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ముందు నాదైన అనుభవాన్ని ముందు తెలియజేసుకుని తర్వాత యతీంద్రుడి యొక్క వైభవాన్ని మనం స్మరించుకుందాం. ఇది విషయాంతరం కాదు, విషయంలోకి ప్రవేశించడానికి నాకు ఒక ఆలంబన అని నేను భావన చేస్తున్నా. నేను విజయవాడలో ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో 1993వ సంవత్సరంలో ఎందుకో చెన్నై నగరం రావాలి అని కోరిక పుట్టి రావడం జరిగింది. అక్కడికి వచ్చి నాకు ఎందుకో కాంచీపురం వచ్చి స్వామివారిని చూడాలని తెలిసింది. అంత కొద్ది కాలం నుంచే స్వామివారి యొక్క దివ్యమైన లీలలు, మహిమలు విజయవాడ నగరంలో కొందరు మిత్రుల ద్వారా తెలుసుకున్న తర్వాత వారిని ఎలాగైనా దర్శించాలన్న కోరిక అప్పుడు నెరవేరింది. అప్పుడు నేను వచ్చాను అని నేను భావించడం లేదు. జన్మాంతరాల్లో ఏ సుకృతం ఉందో వారు ఇక్కడికి రప్పించారు అని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఆ వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, ఆ ప్రాంతాల్లో వారు కూర్చుని ఉన్నారు, మౌనంలో ఉన్నారు. మధ్యాహ్న సమయం అది, సుమారు అక్టోబర్ ఆ మాసములు. క్యూ చాలా ఉన్నది అక్కడ చివరి వరకు కూడా. ఆ క్యూలో నేను కూడా నిలబడి ఆ క్యూతో పాటు వస్తూ ఉంటే అప్పుడు నేను రాతలో, చేతి రాతలో ఉన్నటువంటి శివపదం కీర్తనలు మొత్తం పట్టుకుని ఉన్నాను చేతిలో. సరిగ్గా ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఆ క్యూలో కొంత దూరం నుంచి వారి దర్శనం అవుతూ ఉన్నది. మహా తేజోమయమైన ఆ మూర్తిని చూస్తూ ఉంటే నాకు అనిపించింది, ఇంతమందిలో నన్ను ప్రత్యేకంగా ఆయన నన్ను చూశారు అని స్పష్టమైన గాఢమైన అనుభూతి కలిగింది. ఇప్పటికీ మర్చిపోలేము. నన్నే చూస్తున్నారు, నాపై ఆయనకు అఖండమైన వాత్సల్యం ఉన్నది
ఎప్పటి నుంచో నన్ను వాత్సల్యంతో గమనిస్తున్న చూపే ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను అని అనుభవం కలిగింది. అప్పుడు కేవలం ఆ చేత్తో గ్రంథం పట్టుకోగానే నా నోట అప్రయత్నంగా వెలువడినటువంటి శ్లోకం మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. ఇదే అప్రయత్నంగా వెలువడుతూ ఉంటే చిత్రం ఆ హడావిడిలో ప్రతి వారు దర్శనం చేసి వెళ్ళిపోవడమే జరుగుతుంది. అక్కడ లోపల నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన సమీపంలో ఉన్నటువంటి ఒక మహాత్ములు ఎవరు వచ్చి ఆ చేతిలో ఉన్న పుస్తకాన్ని స్వామివారు అడుగుతున్నారు. నేను ఆశ్చర్యపోయి ఆ చేతి రాతలో ఉన్న గ్రంథాలు వారి చేతిలో పెట్టాను. అక్కడ వారి సమీపానికి వెళితే వాళ్ళు తాకి ఆయన దాని మీద తన చేతితో కుంకుమని పటిక బెల్లాన్ని వేసి నాకు తిరిగి పంపించారు. అది శివపదం ముందు వారి చేతి స్పర్శ చేత ధన్యమైంది. అటు తర్వాత కేవలం ఆధ్యాత్మికతని మొదలైన వాటిని నా వ్యక్తిగత సాధన కోసం ఉపయోగించుకుంటూ మిగిలిన జీవన వ్యవహారాలు మిగిలిన వాటిగా ఉంటాయని భావించిన నాకు అటు తర్వాత నా జీవితమంతా భగవత్ సాధనగా ఆ క్షణం నుంచే మారడం జరిగింది. కనుక నీ జీవితం ఆయన చేతి స్పర్శతో మలచబడి సాగుతున్నదని భావిస్తూ ఎక్కడున్నా ఎలా ఉన్నా వారు నడిపిస్తున్నది, వారు గమనిస్తున్నది స్పృహ ఆనాటి నుంచి కలుగుతున్నది. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా నేను చెన్నై నగరం రావడం, ఆ చెన్నై నగరం వచ్చిన తర్వాత గురువుగారి చరణాలకి మరింత సన్నిధి అయి ఒక్కొక్కప్పుడు ఆ చరణాల్లో నిమజ్జన్మ జీవ కరణ చరణై షట్చరణతాం అన్నట్లుగా ఆ చరణాల్లో లీనమైపోతున్నామా అన్నంత అనుభూతి నాకు కలిగించడానికి చంద్రశేఖర యతీంద్ర స్వామి వారి విషయంలో నాకు గురుస్వరూపమైనటువంటి వారు శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారు. నేను ఇక్కడ వారు పిలిపించినందుకు నేను చెప్తున్న విషయం కాదు, నాకు స్పష్టంగా తెలిసినది. తర్వాత అనేక మంది మహాపండితులు పెద్దలు వీరందరి ద్వారా నేను గ్రహించింది ఏమిటంటే పరమాచార్యుల విషయంలో పరమ ప్రామాణికంగా ఏదైనా ఒక మహా విషయాన్ని తెలియజేయాలంటే దానికి సర్వసమర్థులు విశ్వనాథ శాస్త్రి గారని మాకు స్వానుభవంతో తెలుసు. ఆ తర్వాత వారి స్నేహం, ఆ స్నేహంలో ప్రతి పరిచయంలో ప్రగాఢంగా పరమాచార్యులు వారి దివ్య లీలని వింటూ అది హృదయమార అనుభవిస్తూ ధ్యానపూర్వకంగా దాన్ని నేను పొందిన తాదాత్మ్య స్థితి, వాటన్నిటి కారణంగానే నాకు ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి అర్హత వచ్చింది అని నేను భావన చేస్తున్నాను. ఆ తర్వాత వివిధ గ్రంథాలు వారి పఠించడం, భావించడం, చింతన చేయడం. ఎందుకంటే చదివి చెప్పడం వేరు, చదివింది భావించి చెప్పడం వేరు. ఆ ప్రయత్నంతో ఏది లభించిందో దాన్ని ఇక్కడ గురువుల కృపతో గురువు గారి చరణాలకి నేను ఇక్కడ సమర్పణ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను చెప్తున్న విషయాలు ఇక్కడున్న మహాత్ములందరికీ తెలుసు. ముఖ్యంగా విశ్వనాథ శాస్త్రి గారు లాంటి వాళ్ళు కొందరు ఇక్కడ ఉన్నారు, వారితో ప్రగాఢమైన పరిచయం ఉన్నవారి. వారికి సముద్రం అంతా తెలిస్తే అందులో కెరటం అంతే నేను ఇప్పుడు చూపించబోతున్నది. కనుక వారికేమో తెలిసినవి తలంపుకు వస్తాయి, నాలా తెలియని వారికి తెలియడం కూడా జరుగుతుంది ఇక్కడ. అయితే ఈరోజు ఈ దివ్యమైన అనుభవాన్ని ఇక్కడ స్మరించుకున్నాక మరొకటి, ఇక్కడ వీరిని దర్శించి నేను వెళ్ళిన తర్వాత చెన్నైకి రాకముందు జరిగిన ఒక అద్భుతమైన ఘట్టాలు ఒకటి రెండు నేను చెప్పుకోవాలి. అంటే దర్శన మాత్రం చేతనే కాకుండా ఆయన నన్ను వదిలిపెట్టకుండా ఎలా పట్టుకున్నారనే రెండు ఘట్టాలు మాత్రం మర్చిపోలేను. ఆ సమయంలో గుర్తించలేకపోయినా కానీ తర్వాత గుర్తించడం జరుగుతుంది. కొన్ని మహాసంఘటనలు అంతే, అవి జరిగినప్పుడు గుర్తించగలగడం మహాభాగ్యం. కానీ చాలా మంది గుర్తించలేదు. ఆ జరిగిన తర్వాత కొంతకాలానికి నా ప్రయత్నం లేకుండా అవ్యాజంగా లభించింది కనుక అప్పుడు తెలుసుకోలేకపోయేనే అని బాధ కలుగుతుంది. అలాంటి బాధ కలిగించిన సన్నివేశం అది. తిరిగి నేను వెళ్ళిన తర్వాత నేను ఏ పత్రికలో పనిచేస్తున్నానో ఆ పత్రిక వాళ్ళకి అది నిజానికి మామూలు సర్వవ్యవహార పత్రిక. అలాంటి దాంట్లో పరమాచార్యుల గురించి ఒక వ్యాసం వేయాలి, నువ్వు రాయని నాకు పై అధికారి ఆజ్ఞాపించాడు. వెంటనే నేను లభించిన గ్రంథాలన్నీ పరిశీలించి నా అనుభూతిని కలబోసుకుంటూ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. రాత్రి 10-10:30 వరకు రచన చేసి ఇంకప్పుడు నేను పడుకున్నప్పుడు దీని శీర్షిక ఏం పెట్టాలా అని ఆలోచించి వెంటనే స్ఫురించింది ప్రత్యక్ష పరమేశ్వరుడు అని పెట్టాను. మరి ఏమీ లేదు, పెట్టి పడుకున్నాను. కానీ అప్పటి నుంచి ఏదైనా చెప్పినా ఏదైనా రాసినా మనకు తెలిసినంత మేరకు సత్యం అనుకున్నదే రాయాలి అని అనుకున్నవాడిని కనుక ప్రత్యక్ష పరమేశ్వరుడు అన్నానే గాని నిజంగా ఒక మానవమూర్తిని నేను ప్రత్యక్ష పరమేశ్వరుడు అంటున్నానా అని నేను అప్పుడు అనుమానించిన మాట వాస్తవమే. అపరాధాన్ని ఇక్కడే క్షమించమని వేడుకుంటున్నాను గురువుగారిని. అలా అనుకుని
పడుకున్నాను నేను. ప్రత్యక్ష పరమేశ్వరుడు అన్నంత మాట రాశానే అని పడుకుంటే ఒక స్వప్నం. ఆ స్వప్నంలో ధ్యానముద్రలో కూర్చున్న పరమేశ్వరుడు పక్కన త్రిశూలం ఉంది. ఆయన కేవలం ధ్యానముద్రలో 2 అరచేతులు ఒళ్ళో పెట్టుకుని అర్ధనిమిలిత నేత్రుడైన పరమేశ్వరుడు. స్వప్నంలో ఈశ్వర దర్శనం అంటే అదే ప్రథమం ప్రగాఢం. అలా కనిపించిన పరమేశ్వరుణ్ణి చూస్తూ ఉన్న అనుభూతి. కొంతసేపటికి ఆయన ఒక్కడు లేచి చేతిలో ఉన్న త్రిశూలాన్ని తీసుకుని తన భుజానికి ఆనించుకుని నడుస్తూ ఉన్నాడు. ఆయన ఆ నడుస్తూ ఉన్నటువంటి తెల్లని పరమేశ్వరుడు క్రమంగా ఆ త్రిశూలం దండంగా మారి ఆ తెల్లని వాడు కాషాయాంబర ధారి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిగా దర్శనమిచ్చారు. ఇది నాకు కలిగిన అనుభూతి. అప్పుడు ప్రత్యక్ష పరమేశ్వరుడు అన్న మాట ప్రత్యక్షర సత్యము అని, అంతకంటే ఇంకేం కావాలి? ప్రగాఢమైనటువంటి అనుభవం ఇది జరిగినది. ఆ తర్వాత ఇది ముద్రణైన కొంతకాలానికి వార్త స్వామివారు నిర్వాణాన్ని, అంటే వారెప్పుడూ జీవన్ముక్తులు, శరీరాన్ని త్యజించారు అనే విషయాన్ని అప్పుడు తెలియడం జరిగింది. అంటే కొద్ది కాలంలో నేను ఇంకా భౌతికంగా మీకు కనబడిన గనక ఒక్కసారి చూసుకు వెళ్ళరా నాయనా అని ఆయన పిలిపించారు అప్పుడు నాకు అనుభూతికి వచ్చింది. కనుకనే ఎవరికైనా ఒక విషయం మీద మాట్లాడమన్నప్పుడు ముందు స్వానుభవం నుంచే మాట వస్తుంది కనుక నేను ఇది స్వానుభవంగా చెప్పుకుంటున్నాను. అంతేగాని స్వవిషయాన్ని చెప్పి అసలు విషయాన్ని అవతల పెట్టాను అని సౌహృదయులు అనుకోరని నేను భావన చేస్తున్నాను. ఇప్పుడు పరమాచార్యుల వారి గురించి లభించిన ప్రతి కాగితం, గ్రంథం లభించినంత మేరకు పఠించి ఆకళింపు చేసుకుని దాన్ని నిరంతరం మననం చేసుకోవడం నాకు అలవాటు. అదొక సాధన. ఆ సాధనా క్రమంలో విశ్వనాథ శాస్త్రి గారు ఇచ్చిన వాంగ్మయం చాలా ఉన్నది. స్వయంగా ఆయనను రాసి మా ఋషిపీఠం ద్వారా కానీ ఇతర గ్రంథాల ద్వారా కానీ ఇచ్చినవి ఇవన్నీ కూడా నాలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి కాక ఇంకా ఇతర గ్రంథములు కూడా పఠించడం జరిగినది. అయితే పరమాచార్యుల విషయంలో మొత్తం ఆయన యొక్క అవతార రహస్యాల్ని, ఆయన యొక్క వ్యక్తిత్వంలో కనిపించేటువంటి దివ్యత్వ వైభవాల్ని అన్ని కోణాల్లోంచి మనకు నిత్యం మననం చేసుకునేటట్టు సంక్షిప్త రూపంలో, ఒక స్తోత్ర రూపంలో ఏదైనా ఉంటే బాగుంటుంది. ఆదిశంకరుల్ని, రామచంద్రమూర్తిని, కృష్ణ పరమాత్మని ఎలాగైతే స్తోత్రాల్లో పఠించుకుంటామో అలాగ నిత్యం మనం దక్షిణామూర్తి స్వరూపులైన యతీశ్వరుల్ని అలా స్మరించుకోవాలి అనుకుంటే, అలాంటి స్తోత్ర గ్రంథం ఏదైనా ఉందా అని అన్వేషిస్తే అదృష్టవశాత్తు అందరికీ ఆయన గురువులైన అలాంటి స్తోత్రం గ్రంథం రచించిన మహాత్ములు ఒకరున్నారు. వారు జటావల్లభులు పురుషోత్తం గారు. జగద్గురు ప్రశస్తి అనే పేరుతో సంస్కృత రచన చేశారు వారు. అందులో ప్రతి శ్లోకం మనం ఇక్కడ చెప్పుకుంటూ ఆ శ్లోకానికి ఉదాహరణప్రాయములైనటువంటి సంఘటనలు శ్రీవారి జీవితంలోంచి మనం తీస్తూ ఉంటే మొత్తం సమగ్రమైనటువంటి వారి జీవితం అంతా ఇక్కడ సాక్షాత్కరిస్తుంది. అందుకే నేను అక్కడక్కడ జగద్గురు ప్రశస్తిని ప్రధాన ఆలంబనంగా తీసుకుంటూ అందులో శ్లోకంలో మననం చేసుకుంటూ శ్రీవారి యొక్క దివ్య జీవితంలో కొన్ని భాగాలని మనం రేఖామాత్రంగా ఇక్కడ స్పర్శించుకుంటూ వెళుతూ ఉన్నాం. సంపూర్ణంగా నేను అనలేను. సంపూర్ణంగా అంటే ఒక సంవత్సర కాలమైనా కనీసం ఉంటే మనం సంపూర్ణంగా చెప్పుకోవచ్చు. అందుకు మనకు లభించిన ఈ 3 పూటల అవకాశాన్ని, అందులో 3 ఒక సంపూర్ణ సంక్షిట, ఇదేదో బాగుంది. అందుకే ఏదైనా 3 మార్లు అనుకోమంటారు ముమ్మాటికి. అందుకు ఆ సంపూర్ణ సంఖ్యగానే ఈ 3 రోజుల్ని మనం భావిద్దాం. త్రిరాత్ర వ్రతము అంటారు కదా, మనకి అహోరాత్రత్రయ వ్రతం అయింది ఇది మొత్తానికి. ఉదయం గురువు గారు, సాయంత్రం గురుమండల రూపిణి. ఇలాంటి భాగ్యం నిజానికి ఒక్కొక్కప్పుడు స్నేహితుల వలను గురుతుల్యుల వలను అనిపించేటువంటి విశ్వనాథ శాస్త్రి గారు నాకు ఒక ఇచ్చిన అపురూపమైన కానుక, వరము అని నేను దీన్ని భావన చేస్తున్నాను. ఇక్కడ ముందుగా మహాత్ముని యొక్క చరిత్రని కాస్త స్మరణ చేసుకుని, ఈ దేశంలో పుట్టిన మనం అందరం కూడా వీరి ద్వారా ఏమి గ్రహించాలి అనేదే ఈ 3 రోజులు మనం చెప్పుకునేది. ఆ గ్రహించాలి ఏమిటో చెప్పుకున్నాక మనస్సులో నిలుపుకుని దానికి మనం ఆచరణలోకి తీసుకురావాలి. ఇది వింటున్న ప్రతి ఒక్కరూ, భారతీయులందరూ కూడాను వీరి చరిత్ర ద్వారా ఎన్నో తెలుసుకోవలసినవి అవసరములు ఉన్నాయి. అందుకు ముఖ్యమైన అంశాలను ఇందులో స్పర్శిద్దాం. అందులో ప్రధానంగా వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే మహాత్ముల యొక్క జన్మ వృత్తాంతం శ్రవణ మాత్రం చేతనే దివ్య ఫలితాలను ఇస్తుంది. అందుకే త్యాగరాజస్వామి అన్నారు, ఆ మానవ జననాదుల తీరు తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా అన్నారు. ఇక్కడ
అందుకే ఆ మానవ జననాదుల తీరు అన్నారే, అలాగే అంటే మానవ రూపంలో అవతరించిన ఆ మహాత్ముల యొక్క జననాదుల తీరు తెలియాలట. ఇక్కడున్న చాలా మందికి వారు జన్మించింది లగాయతు ఏ విధంగా వెళ్ళారు, ఏ విధంగా సన్యసించారు, ఏ విధంగా పీఠాధిపతులు అయ్యారు అనేది అందరికీ ఇక్కడ తెలిసిన విషయమే. అందుకు నేను దాన్ని విస్తారంగా చెప్పను, కానీ సంప్రదాయాన్ని అనుసరించి సంపూర్ణత కోసం నేను దాన్ని కొంతమేరకు స్మరిస్తున్నాను. గురువుగారు అవతరించినటువంటి సంవత్సరం సాధారణ శకం ప్రకారంగా చూస్తే 1894లో వారు అవతరించారు. అది జయనామ సంవత్సరం, వైశాఖ బహుళ పాడ్యమి, ఆదివారం, అనురాధ నక్షత్రం. అది ఆ మహాత్ములు సింహలగ్నంలో అవతరించారు. వారి నాన్నగారి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వీరు కన్నడ దేశీయులు, ప్రధానంగా సామవేదీయులు. అటువంటి స్వామివారు బాల్యం నుంచి ఆయన యొక్క లీలల్ని చాలామంది అనేక విధాలుగా చెప్తూ ఉంటారు. సాధారణంగా బాగా వైరాగ్యం కలిగిన వారిని సన్యాసిగా స్వీకరించడానికి అర్హత కలవారు అంటారు. ఒక్కొక్కప్పుడు పీఠాధిపత్యం ఇచ్చేటప్పుడు ఒక వైదిక నేపథ్యము ఇత్యాదులన్నీ చూస్తూ వస్తారు. కానీ సన్యాసం వీరిని వరించింది, అది గొప్ప విషయం. ఆ వరించిన తీరు కూడా ఎలా ఉన్నది అంటే, తన 13 ఏళ్ల ప్రాయంలో ఆ మహానుభావులు అనుకోకుండా వారి పెద్దమ్మ గారి కుమారుడు అప్పుడే పీఠాధిపత్యం స్వీకరించిన సమయంలో అనారోగ్య కారణంగా వారు పరమపదించిన తర్వాత హఠాత్తుగా వీరికి పీఠాధిపత్యం ఇవ్వడం జరిగినది. ఆడుతూ పాడుతున్నటువంటి మహానుభావులకు లభించింది. అప్పటి నుంచి ఇది జరిగింది 1907వ సంవత్సరం. అప్పటికి ఆ తర్వాత నుంచి ఆయన 1994వ సంవత్సరం వరకు ఆయన జీవించి ఉన్నారు. అప్పటికే ఆయనకు 100 ఏళ్ళు ప్రవేశించాయి సరిగ్గా. అంతవరకు వారు జీవించి ఉన్నారు. అంటే దీర్ఘకాలం ఆయన సన్యాస జీవితం ఉన్నది ఒక పీఠాధిపతిగా. అయితే 1907 మొదలుకుని వారి అవతార పరిసమాప్తి వరకు వారి జీవితం అణువణువున కూడా మహోజ్వలమైనటువంటి ఆర్షదీధిది ప్రకాశం కనబడుతుంది మనకి. అంత సంపూర్ణమైనటువంటి యతీశ్వరులు వారు. పైగా యతి ధర్మం అంటే ఏమిటో చేసి చూపించారు. ఆయన తపస్సు మొదలైనవన్నీ కూడా. సాధారణంగా అవతార పురుషులు ఏ ఉపాధిలోకి వచ్చి ఏ ఆశ్రమంలో ఉంటారో ఆ ఆశ్రమానికి, ఆ ఉపాధికి తగ్గ ధర్మాన్ని అవతార పురుషులు అని నిర్ణయించడానికి ప్రధానమైన సూత్రం ఏమిటో ముందు చెప్పుకుని తర్వాత విషయం చెప్తే ఈ అవతార పురుషులను అంగీకరిస్తాం. భగవంతుడు అవతార పురుషుడిగా వచ్చినప్పుడు తన ఉపాధికి, తానున్న ఆశ్రమానికి ఏ ధర్మము శాస్త్రము విధించి ఉందో దానిని తూచా తప్పకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా 100కి 100 పాళ్ళు అనుష్ఠిస్తారు. ఇది అవతార పురుషులకు ఉండే ప్రధానమైన లక్షణం. అంతేగాని మహిమలు చూపించడం అవతార పురుషుల యొక్క ప్రధాన లక్షణం కాదు. అయితే మహిమలు ఉండవని కాదు, చూపించరని కాదు. ప్రతి అవతార పురుషుడి జీవితంలోంచి ఆయన ఆశ్రయించిన వారికి మహిమలు తప్పకుండా లభిస్తాయి. ఆ మహిమల ద్వారా వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిని సాధిస్తారు. కానీ మహిమల ద్వారా అవతారాన్ని నిర్ణయించడం అనేది కాదు ఇక్కడ ప్రధానం. మహిమలు కేవలం అంగములుగా ఉంటాయి. ప్రధాన స్వరూపం ఏంటంటే ధర్మరక్షణ అనేది అవతారం యొక్క ప్రధాన కర్తవ్యం అని సాక్షాత్తు అవతార పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ అవతార లక్షణం చెప్పాడు. ఆయన ధర్మ సంస్థాపనార్థాయ, అది ప్రధానమైనది. ధర్మ సంస్థాపన చేసినప్పుడు కూడా ఏ ఉపాధిలో, ఏ ఆశ్రమంలో ఉన్నారో దానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ చేస్తారు. అందుకే శత్రు సంహారం చేసేటప్పుడు నారాయణుడైనా సరే క్షత్రియ ఉపాధిలో వచ్చాడు. క్షత్రియ ఉపాధిలో వచ్చినప్పుడే శత్రు సంహారానికి వాటికి అర్హత ఉంటుంది. కనుక అలా వచ్చి క్షత్రియోపాధికి తగ్గట్టు ప్రవర్తిస్తూనే సంపూర్ణమైన ధర్మాన్ని రామకృష్ణాది అవతారాల ద్వారా చూపించారు. ఇక జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు ఆయన ఆచార్య రూపములతో అవతరించాడు. కపిల మహర్షి, అదేవిధంగా ఒక వృషభదేవుడు ఇత్యాది అవతారములు, నరనారాయణులు, వీళ్ళందరూ ఆచార్య రూపములుగా వచ్చినట్టు దత్తాత్రేయ స్వామి వారు, ఇవన్నీ ఆచార్య అవతారములు. అవి జ్ఞానప్రధానంగా ఉంటాయి. అక్కడ శత్రు సంహారం ఉండదు. ఇక్కడ మనలో ఉన్న అజ్ఞాన రూప శత్రువుని నశింపజేసి జ్ఞాన ప్రతిష్ఠ చేస్తారు వాళ్ళు. అందుకే జ్ఞానం చెప్పేటప్పుడు గురు రూపములుగా అవతరించినప్పుడు వాళ్ళు గురువుల వరనే ప్రవర్తిస్తారు. ఆ స్థితికి తగ్గట్టు ధర్మాన్ని 100కు 100 పాళ్ళు పాటిస్తారు. అలాంటి వారి చరిత్ర దత్తాత్రేయులు మొదలైన వారి యొక్క చరిత్రగా మనం గురు చరిత్ర అని చదువుకుంటూ ఉంటాం. కనుక అవతారములు 2 విధములుగా మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. అదే విధంగా తనదైనటువంటి ఆచార్య ధర్మానికి, గురు ధర్మానికి
ఇసుమంత కూడా భంగము వాటిల్లకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దాన్ని నిలబెట్టుకుంటూ సంపూర్ణమైనటువంటి ఆచార్య ధర్మము యొక్క ఆకృతి ఎవరు అంటే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. అది ఆయన దగ్గర ఉన్న ప్రత్యేకత. అందుకు వారిని అవతార పురుషులు అని ముందు పేర్కొనాలి. సంపూర్ణంగా ధర్మాన్ని ఆయన ఆచర్యతి, ఆయన ఆచరించి ఆచరింపజేసినటువంటి వారు గనక ఇది అవతార పురుషులకు ఉండవలసిన మొదటి లక్షణం. రెండవది, ఆచార్యుడైనప్పుడు ఆయన బోధ వల్ల లేదా కృష్ణాద్యవతారముల్లో వారి యొక్క వివిధములైన శక్తుల వల్ల కూడా జరగవలసిన ధర్మ ప్రతిష్ఠ. ఏ సనాతన ధర్మమైతే ఉన్నదో ఆ ధర్మము వారి ద్వారా ప్రతిష్ఠింపబడినప్పుడే వారిని మన అవతార పురుషులను నిర్ణయించాం. కనుక వారికి వారు రక్షిత స్వస్య ధర్మస్య అని చెప్పినట్లుగా తన ధర్మాన్ని తాను రక్షించుకున్నారు. స్వజనస్య చ రక్షిత, తన వారిని రక్షించారు. కానీ ధర్మాన్ని సంపూర్ణంగా రక్షించి నిలబెట్టారు. మొత్తం వారి చరిత్రను మనం పరిశీలిస్తే వారి ద్వారా భారతదేశం యొక్క హృదయమైనటువంటి ఆర్షధర్మము సుప్రతిష్ఠితమైనది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అవతారమే లేకపోయి ఉంటే సనాతన ధర్మం ఈ విధంగా ఉండేది కాదు అని స్పష్టంగా చెప్పవచ్చు. అప్పటి దేశకాల పరిస్థితులను అధ్యయనం చేయాలి, వారి అవతార విషయాల్ని పరిశీలించాలి. అలాంటి కోణాలతోనే ఈ 3 రోజులు నేను చెప్పదలుచుకున్నాను. అంతేగాని వారి వల్ల అనారోగ్యాలు పోగొట్టుకుని ఆరోగ్యవంతులమయ్యాం, ఏదో కేసులో గెలిచాం, ఇలాంటివి చెప్పుకోవడానికి నేను ఈ 3 రోజులు వినియోగించుకోవడం లేదు. అవి గొప్ప విషయాలు కావని నేను అనడం లేదు. సామాన్య దృష్టితో చూస్తే ఒక గొప్ప విషయములే. కానీ అవతార ప్రయోజనాన్ని వారు ఏ విధంగా నెరవేర్చారు అనేటటువంటి శీర్షిక కింద, అంశం కిందే మొత్తం మాట్లాడడం జరుగుతున్నది ఇక్కడ. అయితే వీరు 1907లో పీఠాధిపత్యం స్వీకరించిన తర్వాత నుండి ఆయన శాస్త్రాధ్యయనం అప్పుడు చేశారు. వేదాలు కానీ వేదాంతములు కానీ అటు తర్వాత శాస్త్రములు కానీ ఒకటేమిటి. ఈ శాస్త్రాధ్యయనం ఎటువంటిది అంటే కృష్ణ పరమాత్మ సాందీపని వద్ద మొత్తం 64 విద్యలు నేర్చుకోవడం లాంటిది. 64 విద్యలు నేర్చుకోవాలంటే అందులో ఒక్కొక్క విద్య నేర్చుకోవడానికే కనీసం 12 వర్షములు పడతాయి. కానీ కృష్ణ పరమాత్మ 64 రోజుల్లో 64 విద్యలు ఎలా నేర్చుకున్నారండి అంటే 64 రోజులు కావాలా కృష్ణుడికి? అక్కర్లే. ఆయన త్రిజగద్గురువు ఆయన. అయినప్పటికీ ఉపాధి ధర్మంగా విద్య నేర్చుకున్న అవతార ధర్మంగా 64 రోజుల్లోనే అయిపోయింది. అదేవిధంగా ఉపాధి ధర్మంగా ఆయన విద్య నేర్చుకుంటున్నప్పటికీ అవతార ధర్మంగా ఆయనలోని దివ్య తేజస్సు చేత ఈశాన సర్వ విద్యానాం అనే మాటకి ప్రమాణభూతమైనటువంటి ప్రత్యక్ష స్వరూపమే కాంచీ యతీంద్రుడు. ఆయన సాక్షాత్తు సర్వ విద్యలకి ఈశ్వరుడు. ఆ విషయం ఏ విద్యల వాళ్ళు ఆ రోజుల్లో ఆయన కలిశారో ఆ విద్యల్లో ఆరితేరిన వారు అందరూ ఒప్పుకున్న విషయం. ఒకవైపు వేద విద్య, ఇంకోవైపు వేదాంత విద్య. ఎందుకంటే విద్యాసు శృతి ఉత్కృష్ట అన్నాం గనక ముందు వేద విద్యను చెప్పుకున్నాం, ఇక వేదాంత విద్య. ఈ రెండిటి తర్వాత అటు మంత్రశాస్త్రం కానీ, ఇంకోవైపు సంగీత శాస్త్రం కానీ, శిల్పశాస్త్రం కానీ, సాహిత్యం కానీ. ఒకటేమిటండి, ఇంకో విశేషం ఏంటంటే శాసనాల విషయంలో కూడా, చరిత్ర అధ్యయనంలో కూడా వారు చూపించినటువంటి కోణాలు చాలా అద్భుతం. అందుకే ఆనాటి చారిత్రక వేత్తలు కూడా ఆయన వద్దకు వచ్చి అనేక సందేహాలకు సమాధానాలు పొంది ధన్యులయ్యారు వారు అని వారే స్వయంగా చెప్పుకున్నారు. ఆయనకి తెలియని శాస్త్రం లేదు. అందుకే ఈశాన సర్వ విజ్ఞానం అనే మాటకి, సర్వజ్ఞత్వం అనే మాటకి కూడా వారు ప్రత్యక్షంగా కనిపించిన ఒక స్వరూపం. అది వారి లీలల్లో కానీ వారి మాటల్లో కానీ కనపడతాయి. లీలలు అని మాటి మాటికి ఎందుకంటున్నా అంటే అవతార పురుషులు చేసే పనుల్ని వాళ్ళు చేసిన పనులు అనకూడదు, కర్మలు అనకూడదు, లీలలు అనాలి. కనుకే నేను మాటి మాటికి లీలా శబ్దాన్ని వాడడం జరుగుతున్నది ఇక్కడ. అంతేకాదు ఎవరి చేతలో తత్వము దాగి ఉంటుందో వారి చేతని లీల అనాలి. అందుకే వారి చేతలన్నీ కూడా లీలలు అని ప్రకటిస్తున్నాం. ఆ లీలలో భాగంగా ఆయన పీఠాధిపత్యం వహించిన తర్వాత ఒక సంవత్సరానికే జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరీదేవి యొక్క శ్రవణాలలో శ్రీచక్ర తాటంక ప్రతిష్ఠ చేశారు ఆ మహాత్ములు ఆ సమయంలో. అటు తర్వాత నుంచి వారు ఎన్నో ఆలయాలను ఉద్ధరించడం, అక్కడ ఉన్నటువంటి దేవతాశక్తులకి ఆయన తపశ్శక్తి చేత మరింత శక్తి రావడం, ఇలాంటి ఆనాడు శంకర భగవత్పాదుల వారు ఆసేతు సీతాచలం పర్యటించి ఆయా దేవతలను ఆరాధించి ఎలాగ మనల్ని ధన్యులను చేశారో. అంతేకాదు శంకరులు పర్యటిస్తుంటే ఆ క్షేత్రాది దైవములు అనుకునేవేమో వీరి చేత నేను నుతింపబడితే బాగుండు అని దేవతలే అనుకునేవారేమో. అది అలాగా ఇక్కడ వీరు వస్తూ ఉంటే
వీరి చేత మా ఆలయానికి కుంభాభిషేకం జరిగితే బాగుంటుంది, వీరి చేత ప్రతిష్ఠ జరిగితే బాగుంటుంది, వీరి చేత జీర్ణోద్ధరణ జరిగితే బాగుంటుంది. పైగా అందరూ విస్మరించిపోయి చరిత్రకారులు కూడా పట్టుకోలేనికుండా కాలగర్భంలో కలిసిపోయాయా అన్నట్లుగా కానరాని దివ్యక్షేత్రాలను కూడా తన దివ్య దృష్టితో తెలుసుకుని దాన్ని ఉద్ధరించారు. మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా శంకరాచార్యులు ఇక్కడికి వచ్చారు అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగా పరమాచార్యుల తర్వాత ఏ క్షేత్రానికి మనం వెళ్ళినా ఇక్కడికి పరమాచార్యులు వారు వచ్చారు, వారు ఇక్కడ ఈ విధంగా చేశారు, ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నారు అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే శంకరుల తర్వాత అంత పని చేసినటువంటి వీరి యొక్క వైభవంలో అది కనబడుతుంది. ఇక 1919 నుంచి 39 వరకు ఆయన సంపూర్ణమైనటువంటి యాత్ర చేశారు. వారి యాత్రా విధానమే వేరు. పూర్తి యతి ధర్మాన్ని అనుసరించి వారు యాత్ర చేశారు. ఆనాటి దేశకాల పరిస్థితులు ప్రతికూలములుగా ఉన్నప్పటికీ అటువంటి యాత్ర చేశారు. ముఖ్యంగా ఈ మహానుభావులు జన్మించింది 1894 అని మనం చెప్పుకున్నాం కదా. మనకు స్వాతంత్రం వచ్చింది 1947. తర్వాత వీరు అవతార పరిసమాప్తి జరిగింది 1994. అంటే సుమారుగా 100 ఏళ్ల వీరి జీవితాన్ని మనం పరిశీలిస్తే స్వాతంత్ర సిద్ధికి అటు, స్వాతంత్ర సిద్ధి తర్వాత ఇటు సగం సగంగా మనకు కనబడుతున్నది. స్వాతంత్రం మనకి లేని కాలంలో పరతంత్రంగా ఉన్న భారతదేశంలో ఎటువంటి అవస్థలున్నాయో ఆయన పరిశీలించారు. ఇక స్వాతంత్రం తర్వాత భారతదేశానికి ఎటువంటి పాలనా వ్యవస్థ రావాలి అనే విషయం జరుగుతున్నప్పుడు కలి ప్రభావం చేత భారతీయతకు విరుద్ధమైన పాలనా వ్యవస్థ వస్తున్న సమయంలో ఈ మహానుభావులు చేసినటువంటి అనేక నిశ్శబ్దోద్యమాలు, వాటి ద్వారా మన పాలనా వ్యవస్థలో జరిగిన కొన్ని రకాల సంస్కరణలు, వాటి వలన మన హిందూ ధర్మం ఈ విధంగా పచ్చగా ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటే వారి ధర్మ ప్రతిష్ఠ అంటే ఏమిటో తెలుస్తుంది. అందుకే అలాంటి కోణాలు చాలా పరిశీలించవలసి ఉన్నది. అయితే జ్ఞాన మార్గం చెప్పేటప్పుడు సాధారణంగా కర్మ మార్గం గురించి ఎవరు చెప్పరు. కానీ పీఠాధిపత్యంలో ఉన్నటువంటి వారు స్వయంగా జీవన్ముక్తులు, బ్రహ్మజ్ఞానులు, అందులో సందేహం లేదు. కానీ సమస్త మానవ జాతిని తరింపజేయడం కోసం వారి వారి అర్హతలకు, అధికారాలకు అనుగుణంగా ధర్మ ప్రచారము, భక్తి ప్రచారము చేస్తూ వాళ్ళ జ్ఞానంలోకి తీసుకురావాలి. ఎందుకంటే అందరూ మానవులు ఒకలా కనబడుతున్నా అధికార భేదములు ఉంటూ ఉంటాయి. అందుకు అధికారాన్ని అనుసరించి కొందరికి ధర్మ మార్గమైనటువంటి కర్మలోకి, కొందరికి ఉపాసనా మార్గంలోకి, కొందరికి జ్ఞాన మార్గంలోకి పరివర్తింపజేయవలసిన బాధ్యత గురుస్థానంలో ఉన్నటువంటి యతీశ్వరుడికి ప్రధానం. అది యతీశ్వరుడి యొక్క ప్రధాన ధర్మం. అది పాటించి చూపించారు పరమాచార్యుల వారు. అందుకు యతీశ్వరుడు ఎలా ఉండాలి అనడానికి ఉపనిషత్తులు, యతి నియమాలు ఇవన్నీ చదివేటటువంటి అవకాశం మనకి లేకపోతే పరమాచార్యుల జీవితాన్ని పరిశీలిస్తే చాలు యతీశ్వరుడు అంటే ఏమిటో అది కనబడుతుంది. పూర్తిగా సంపూర్ణ యతి ధర్మం వారి దగ్గర రాశీభూతమైనది. ఆ విషయం ప్రస్తావన చేస్తూ ఒక మాట చెప్తూ ఉన్నారు జటావల్లవుల పురుషోత్తం గారు. ఆయన శ్లోకములే వివిధ సందర్భాల్లో ఉటంకించడం జరుగుతుంది. శ్రీ శంకరో జ్ఞానపథ ప్రచారే కుమారిలో ధర్మవిధి ప్రబోధే శ్రీ మాధవో వేద సురక్షణేశ సాక్షాచ్చుకో భక్త్యుపదేశ ఏషః. ఇది చెప్పారు. జ్ఞానపథ ప్రచారే, జ్ఞాన మార్గాన్ని ప్రచారం చేసేయడం విషయంలో ఈయన సాక్షాత్ శంకరాచార్యులట. ధర్మ విధులు ప్రబోధించడంలో ఈయన సాక్షాత్ కుమారుల భట్టు. వేద రక్షణలో వీరు సాక్షాత్తు మాధవ విద్యారణ్యుల వారు. ఇక తర్వాత భక్తి ఉపదేశం చేయడంలో సాక్షాత్ సుఖః అని చెప్పారు. ఇది వారి యొక్క లీలల్ని బాగా పరిశీలిస్తే కానీ నేనంటే శ్లోకం రాదండి. ముందుగా చెప్పినది వేదాంత ప్రతిష్టాపన, వేదాంత ధర్మ ప్రతిష్టాపన చేసిన వారు శంకర భగవత్పాదులు వారు. ఆయనకు పూర్వరంగంగా వేద ధర్మాన్ని ప్రతిష్ఠించిన మహానుభావులు కుమారుల భట్టు. కుమారుల భట్టే అవైదిక ధర్మాలంటి ఖండించి వేద ధర్మాన్ని ప్రతిష్ఠించిన వాడు కుమారుల భట్టు. చరిత్ర తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వేదాంత విషయంలోకి వచ్చేటప్పటికీ ధర్మము, మతము, కర్మ ఇవేవి ఉండవు, దాటిపోతాం. కానీ ధర్మము, కర్మ ఇవేవి లేకపోతే వేదాంతం రాదు. చెట్టు దాటేక కొమ్మ మీద పండు ఉంటుంది, కావలసింది పండే గాని దానికి ఆధారంగా చెట్టంతా ఉండాల్సిందే. అదేవిధంగా వేదాంతం అనే పండుకి వేదధర్మం అనే వృక్షం ఉండాల్సిందే. అయితే కుమారస్వామి అంశ అయినటువంటి కుమారుల భట్టు వేదధర్మమును ప్రతిష్ఠించాడు. ఆనాడు వేద విరుద్ధములైన ధర్మాలు రాజ్యాలు ఏలుతున్నాయి. ఈ మాట స్పష్టంగా రాజ్యాలు ఏలుతున్న వేళ
ఆ సమయంలో కుమారుల భట్టు సాక్షాత్ కుమారస్వామి అంశ కనుక పోరాడాడు. ఆయన కుమారస్వామి పెద్ద యోద్ధ కదా, అందుకు ఆయన తన ఒక ప్రజ్ఞాయుద్ధాన్ని ఆయన చేశాడు. చేసి మహానుభావుడు వేదధర్మం అంటే వేదము యొక్క పూర్వమీమాంస అయినటువంటి కర్మని సుప్రతిష్ఠితం చేశాడు. ఆయన జైమిని మహర్షి ద్వారా ఏ కర్మ శాస్త్రం నిర్ణయింపబడిందో దాన్ని ప్రతిష్ఠ చేశారు ఆయన. అటు తర్వాత దాన్ని పూరణ చేయడం కోసం ఆదిశంకర భగవత్పాదుల వారు వేదం యొక్క హృదయమైన వేదాంతాన్ని ప్రతిష్ఠించడానికి అవతరించారు. అందుకని వేదాంత ప్రతిష్టాపనాచార్యులే ప్రధానంగా. అందుకే అద్వైత తత్వం అనగానే మనకు శంకరులే గుర్తొస్తారు. కానీ అద్వైతం శంకరులతో ప్రారంభం కాలేదు, అది వేదంతోనే వచ్చింది. అది అద్వైతం. దాన్ని శంకరులు పునఃప్రతిష్ఠ చేశారు. బ్రహ్మ విద్యా పరంపర ప్రాప్తమైనటువంటిది కలిదోషాల వల్ల మబ్బు పట్టినట్లయితే దాన్ని తొలగించి అద్వైత ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించారు ఆయన. ఎందుకంటే అద్వైతం అనేది శంకరులు సృష్టించిన శబ్దం కాదు, ఉపనిషత్తుల్లో ఉన్న శబ్దం. అది మాండుక్యంలో ప్రపంచోపశమం శాంతం చతుర్థం అద్వైతం అనే శబ్దం కనబడుతుంది, అక్కడిది. దాన్నే శంకరులు ఇది ఉపనిషత్తు అని చెప్పారంతే. ఆ మహానుభావులు చేసిన పని అది. అందుకు వేదాంత ప్రతిష్టాపనాచార్యులు శంకరుల వారు. ఈ ప్రతిష్టాపనతో వేదధర్మం పరిపూర్ణంగా అయిపోయింది. కుమారుల భట్టు వల్ల వచ్చిన ధర్మ మార్గము, ఆ తర్వాత శంకరులు ప్రతిష్ఠించిన వేదాంతం ద్వారా సంపూర్ణ వేదమత ప్రతిష్ఠ జరిగింది. అంతేగాని కుమారుల భట్టు చేసిన దాన్ని పక్కకు పెట్టి ఈయన చేశారని కాదు ఇక్కడ. కనుక ఇదంతా కలుపుకుని సమస్తమైన వేదం. అయితే ప్రధానంగా వేదాంత ప్రతిష్టాపన చేసినప్పటికీ శంకర భగవత్పాదుల వారు అక్కడితో ఆగకుండా అధికార భేదాన్ని అనుసరించి సర్వజీవులు తరించడానికి అటు ధర్మ మార్గాన్ని ఇటు భక్తి మార్గాన్ని వీటన్నిటిని కూడా ఆయన ఉద్ధరణ చేసి సమస్త వేదధర్మోద్ధరణ చేశారు. అందుకే శంకర సంప్రదాయంలో వచ్చినటువంటి పరంపరాగతమైన యతీశ్వరులందరూ కూడా ఆ మార్గంలోనే ఈ సమన్వయ ధోరణిని అవలంబిస్తూ వేదాంతం అనే ప్రధాన కేంద్రాన్ని తీసుకుని దాన్ని ఆలంబనం చేసుకుని మిగిలిన సమగ్ర వేద ధర్మాన్ని ప్రతిష్ఠ చేస్తూ వచ్చారు. ఇదే శంకర సంప్రదాయం అనే మాటకు అర్థం. అది సమన్వయ మార్గము. సమన్వయము అంటే వేద ధర్మముల మధ్య సమన్వయం. అందుకే అవేదిక ధర్మాలను కూడా దీంతో కలపడం కాదు, ఇక్కడ వాటిని సమన్వయించడం. కనుక సమస్త వేదధర్మ సమన్వయం చేశారు. కనుకనే శంకర భగవత్పాదుల వారి గ్రంథరచనతో బోధనతో ఆగకుండా ఆసేతు సీతాచలం యోగశక్తితో 3 మార్లు పర్యటించి ధర్మ ప్రతిష్టాపన చేశారు శంకరులు. కేవలం వేదాంత బోధ చేయడమే కాకుండా అందుకే ఆయన అవతారన్నాం శంకర సాక్షాత్ అన్నాం. కనుక ఇప్పుడు ఇద్దరిని చెప్పుకున్నాం, మన కుమారుల భట్టు శంకరులు. ఇక 3వ ఆయన ఉన్నారు. వారెవరు అంటే విద్యారణ్యులు వారు. మాధవ విద్యారణ్యులు కూడా అంటారు. వీరు చేసిన విషయం ఏంటంటే, వీరి కాలానికి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే, ఇంకా శంకరుల కాలానికి మన దేశంలోనే అవేదిక ధోరణులు 72 దుర్మతాలు వస్తే శంకరులు వాటన్నిటిని సంస్కరించారు. కానీ విద్యారణ్యుల వారి కాలానికి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి దుర్మతాలు వ్యాపించిపోయి భయంకరమైన హింసాధారణలతో కూడా ధర్మాన్ని దెబ్బతీస్తున్న కాలంలో విద్యారణ్యులు వారు తిరిగి అవతరించారు. వీరు 120 ఏళ్ళు జీవించారు. ఇక్కడ జీవించి ఆ మహానుభావులు మళ్ళీ శంకరుల తర్వాత శంకరులంత మహోపకారం చేశారు భారతదేశానికి. దీన్ని బట్టి ఎంత కలికాలమైనా గతి ఏమిటి అని బాధపడక్కర్లేదు. ఆ పరమేశ్వరుడికి మనపై దయ ఉంది. ఏదో రూపంతో అవతరించి కలిలో ఉన్న మనల్ని కూడా తరింపజేస్తారు. అయితే వారు చూపించిన అనుగ్రహాన్ని అందుకోవడానికి మనకి అదృష్టం ఉండాలంతే. గంగ ప్రవహిస్తోంది, స్నానం చేస్తే మోక్షం ఇస్తుంది. కానీ వెళ్ళే వాళ్ళు ఎంతమంది, స్నానం చేసే వాళ్ళు ఎంతమంది? కానీ గంగకి దయ ఉంది, అది ప్రవహిస్తూనే ఉంది. అందుకే మహాత్ములు అవతరిస్తూనే ఉంటారు. కలిలో యోగ్యులైన వాళ్ళు మాత్రమే తెలుసుకుంటూ ఉంటారు. విద్యారణ్యుల వారు వారి జీవిత కాలాన్ని మనం మరి పరిశీలిస్తే మళ్ళీ అవతరించిన శంకర భగవత్పాదుల వారు అని ప్రధానంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సమగ్రమైన వేదానికి ఆయన భాష్యరచన చేశాడు మహానుభావుడు. ఆయన భాష్యరచన చేశారు, అది మర్చిపోరాదు. ఇంకా పరిపూర్ణత కల్పించారు ఆయన. పైగా వేదధర్మ ప్రతిష్టాపనకి శంకరులు ఎంత వ్యూహాత్మకంగా సంస్థాగతంగా ప్రతిష్టాపనకు అవసరమైన పద్ధతిలో ఆనాడు కృష్ణ పరమాత్మ చేసినట్టు చేశారో, రామచంద్రమూర్తి చేసినట్టు చేశారో అంత చేసిన వారు విద్యారణ్యుల వారు. తమకి అహం బ్రహ్మాస్మి తెలిసిపోయిందని కూర్చోవడం కాదు, సమస్త మానవ జాతిని తరింపజేయడం కోసం నా మహానుభావుడు చేసిన కృషి అంతా ఇంత కాదు. వాళ్ళంత కృషి చేస్తే కనీసం వాళ్ళు రాసినవి చదవడానికి వినడానికి మనం ఎంత కృషి చేస్తున్నామో ఆలోచించారు. కనీసం అది కూడా మనం చేయడం లేదు. ఆ విద్యారణ్యుల వారు ఆ విధంగా మహోపకారం చేసి ఉంచారు. వారి చరిత్రను స్మరించాం. ఇంకా
ఇంకా వారి గురించే చెప్పుకోవాలంటే ప్రస్తుతానికి అది అప్రస్తుతం, కానీ స్మరణ మాత్రం చాలా ప్రస్తుతం. అందుకు చేసుకున్నాం. విద్యారణ్యుల వారు ఆ విధంగా వేద ధర్మ రక్షణ చేశారు. ఎందుకంటే ఆ వేద ధర్మానికి దెబ్బ తగులుతున్న కాలం అది. అలాంటి సమయంలో సమగ్ర వేద ధర్మ రక్షణ చేసి ఆయన మొత్తంగా వ్యాపకం చేసి రక్షించారు. విద్యారణ్యుల వారే లేకపోయి ఉంటే, వారి ద్వారా విజయనగర స్థాపన జరగకపోయి ఉంటే మన హైందవ ధర్మాన్ని దక్షిణాపథంలో కాపాడగలిగేటువంటి సుక్షత్రియులు వచ్చేవారు కాదు. విద్యారణ్యుల వారి యొక్క తపో బలం చేతనే సనాతన ధర్మం రక్షింపబడింది. అందుకు విద్యారణ్యుల వారిని స్మరించుకున్నాం. వారందరినీ ఈ శ్లోకంలో స్మరించడం జరిగింది. అందుకు చెప్పడం జరిగింది, శ్రీ శంకరో జ్ఞానపథ ప్రచారే. శంకరులు చేసిన వేదాంత మార్గ ప్రచారము, కుమారుల భట్టు చేసినటువంటి ధర్మ విధులని ప్రబోధించడము. మాట ఎంత చక్కగా చెప్పారండి. ధర్మము ఇది అని ధర్మ విధులు చెప్పడం. శోధనా లక్షణార్థో ధర్మ అనేటువంటి చెప్పినవి ఉన్నాయే, జైమినిచ్చిన సూత్రములు అవన్నీ చక్క ప్రతిష్ఠించిన కుమారుల భట్టు. అందుకే ధర్మ విధుల్ని ప్రబోధించడంలో కుమారుల భట్టు అంతటి వారు, వేదాంతాన్ని చెప్పడంలో శంకరులంతటి వారు, వేద రక్షణ చేయడంలో విద్యారణ్యులంతటి వారు ఎవరయ్యా అంటే చంద్రశేఖరేంద్ర యతీశ్వర స్వామి వారు. అది అక్కడ ప్రస్తావన. వీటన్నిటితో మరొకటి ఉన్నది, భక్తి అనే వస్తువు. అది చాలా ప్రధానమైనది. కొందరు భక్తిని సాధనాంగంగా అనుకుంటూ ఉంటారు. కానీ మనకి రామాయణ భారత భాగవతాల వరకు, వేదాంత వాంగ్మయం వరకు జాగ్రత్తగా పరిశీలిస్తే భక్తి అన్ని సాధనలకి అవసరమైనటువంటి ప్రధాన ధాతువది. అది కేవలం ఒక సాధనా మార్గం మాత్రమే కాదు, అది ప్రధాన ధాతువది. కర్మ మార్గంలో భక్తి ఉండాలి, ఉపాసనా మార్గంలో భక్తి ఉండాలి, జ్ఞాన మార్గంలో భక్తి ఉండాలి కాదు, ఉంటుంది. అక్కడ సాధారణంగా కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం అని అంటారు. కానీ సంప్రదాయ మార్గం తెలిసిన వారు ఆ మాట అనరు. అయితే వ్యవహారంలో అనేక గ్రంథాల్లో కూడా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అని కలిపేస్తారు. కానీ కృష్ణ పరమాత్మ రెండే యోగాలు చెప్పాడు. లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురాప్రోక్త మయానగా జ్ఞానయోగ్యేన సాంఖ్యానాం కర్మయోగేణ యోగినాం అని రెండే యోగములు చెప్పాడు మహానుభావుడు. భక్తి అనేది యోగం అవుతుందా అంటే, భక్తి కలవకపోతే ఏ యోగము యోగము కాదు. అది అందుకే భక్తి అన్నిటికీ కావాల్సిందే. ఈ విషయం చెప్పిన వారు ఎవరు అంటే, ఇంత స్పష్టమైన జ్ఞానం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. నేను మీకు చెప్పే ప్రతి మాట కథగా చెప్తే వారి లీల, మాటగా చెప్తే వారి బోధ, ఇంకోటి కాదు. వారి గ్రంథాలు చదివినప్పుడు మాటలే నేను ఇక్కడ చెప్తున్నాను కానీ ఇంకోటి కాదు. అద్వైత సాధన అనే గ్రంథంలో శంకరుల వారు చెప్పిన మార్గాన్ని యతీశ్వరులు, మన గురువు గారు చంద్రశేఖరేంద్ర స్వామి వారు స్పష్టంగా చెప్పారు. కర్మలో భక్తి ఎలా ఉంటుంది అంటే, ఈ కర్మకు ఫలాన్నిచ్చే ఈశ్వరుడు ఒకడున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, ఆయన నా కర్మలో నేను తెలిసి తెలియక చేసే లోపాలను పోగొట్టి ఆయన అనుగ్రహిస్తాడన్న ధోరణిలో కర్మ మార్గంలో ఉంటుంది. ఉపాసనా మార్గంలో ఆ దైవాన్ని నేను మంత్ర రూపంలో, యంత్ర రూపంలో, తంత్ర రూపంలో సాధన చేసుకుంటున్నాను అని భక్తిగా ఉంటుంది అక్కడ. మూడవదైనటువంటి జ్ఞాన మార్గంలో అసలు సర్వము పరమాత్మయే, ఇంక భిన్నమేమున్నది అనేటువంటి ఆనంద రూపంలో, ప్రేమ రూపంలో ఉంటుంది అని చెప్పారు. కనుక జ్ఞాన మార్గంలో భక్తి ప్రేమ రూపిణి, ఆనంద రూపిణి. జ్ఞాన మార్గంలో భక్తి అంత చక్కగా చెప్పారు. ఉపాసనా మార్గంలో భక్తి సమర్పణారూపిణి. ఇక కర్మ మార్గంలో భక్తి ఎలా ఉంటుందంటే, ఆయన ఫలప్రదాయకుడు అనేటువంటి ఎరుకుతో సాగుతూ ఉంటుంది. ఇది గురువుగారు చేసిన బోధ ప్రకారంగా మూడింట్లో భక్తి ఉంటుంది. ఇలాంటి భక్తి ఉపదేశించిన వాడు అంటే జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి నిష్కపటమైన భక్తి మార్గాన్ని, భాగవత మార్గాన్ని ఉపదేశించిన ఆచార్యుడు ఎవరు అంటే బ్రహ్మజ్ఞుడు. సాక్షాత్ బ్రహ్మైవ భవతి అని చెప్పినట్లుగా బ్రహ్మజ్ఞులైనటువంటి సుఖయోగీంద్రుడు. భక్తి మార్గంలో సుఖయోగీంద్రులంతటి వారు ఎవరయ్యా అంటే పరమాచార్యుల వారు. కనుక పరమాచార్యుల్లో 4 ఆచార్య రూపాల సమన్వయం. ఈ శ్లోకం ఎందుకు చెప్పానంటే, జటావల్లభుల వారు గొప్పగా రాశారని చెప్పడం కాదు, ఈ 4 స్వరూపమే పరమాచార్యులు. అందుకే పరమాచార్య అన్నప్పుడు ఈ 4 తెలుసుకోవాలి. ఒకటి వేదాంత ప్రతిష్టాపన చేసిన శంకరులు ఆయన, ధర్మ విధులు ప్రబోధించినటువంటి కుమారుల భట్టు ఆయన, వేదరక్షణ చేసిన విద్యారణ్యుల వారు ఆయన, భక్తి ఉపదేశంలో సాక్షాత్సుకులు. మిగిలిన వాళ్ళ విషయాలు చెప్పి ఇక్కడ సాక్షాత్సుకులు ఎందుకన్నారంటే, సుఖయోగింద్రుడు జీవన్ముక్తుడు, సాక్షాత్తు బ్రహ్మజ్ఞుడు. ఆయన కూర్చున్న తీరే ఎటువంటి వేషమో మనకు తెలుసు, అలా కూర్చుని చెప్పారు. అదే విధంగా బ్రహ్మజ్ఞులై మనం తరించడం కోసమని తాను అనుభవిస్తున్న భగవద్ అనుభవాన్ని ఉపదేశ రూపంలో ఇచ్చినటువంటి వారు. కనుక ఈ 4 స్వరూపాల్ని వాళ్ళలో దర్శించాలి అనేటువంటి మాటని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. రెండవది, ఈరోజు వారిని మనం స్మరించుకున్నాం.
స్మరణ మాత్రం చేతనే వారి యొక్క సంపూర్ణమైన సన్నిధి మనకు లభిస్తుంది. ఇది నేను అతిశయోక్తి కాదు, అర్థవాదము కాదు. ఆ విషయం శాస్త్రి గారికి బాగా అనుభవం. ఎందుకంటే ఎక్కడ స్మరించినా అక్కడ అనుగ్రహించడం అనేది వారు దేహము ధరించి ఉన్న కాలంలోనే జరిగింది. దాని గురించే సగుణ నిర్గుణ సమన్వయావతారం అని శంకరులు ప్రబోధసుధాకరణలో కృష్ణుని విషయంలో చెప్పారు. వారి విషయంలో స్పష్టమవుతుంది. ఎక్కడో ఎవరో కూర్చుని వేదన పడుతూ ఉంటే వారికి దర్శనం ఇవ్వడం, వారికి ఉపదేశించడం జరుగుతూ ఉంటుంది. సాక్షాత్ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి అనేక సమయాల్లో వారి దర్శనమయ్యేది అనేది వారు స్వయంగా చెప్పుకున్న విషయం. కనుకనే ఆ సమయంలోనే ఆయన ఎక్కడ స్మరిస్తే అక్కడ దర్శనమిచ్చారు. మహాత్ములు ఉపాధితో ఉన్నప్పుడు ఆ పని చేయగలరు. తర్వాత వారు సమాధి పొందిన తర్వాత కూడా వారు ఎక్కడ స్మరించినా అనుగ్రహించగలరు. కనుకనే వారిని దర్శించలేకపోయేమే అని బాధపడనక్కర్లేదు. వారిని గాఢంగా స్మరించగలిగితే మాత్రం చాలు. అయితే గాఢంగా, ప్రగాఢంగా, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అయితే గాఢ స్మరణ మీ ఇంట్లో చేసినా జరుగుతుంది, కానీ వారు బృందావనం దగ్గర చేస్తే దాని యొక్క సిద్ధి చాలా. ఎందుకంటే మాకు విశ్వనాథ శాస్త్రి గారికి అన్నగారు ఉన్నారు, వెంకటేశ్వర శర్మ గారు. వారు నాకు మొట్టమొదట చెన్నై నగరంలో పరమాచార్యులకి దగ్గర చేసిన మొట్టమొదటి వారు. వీరు ఒక విధంగా చంద్రశేఖర విద్యలో వీరు నేను గురువులు అంటే మన పరమ గురువులు అనాలి. వారు మొట్టమొదటిగా నాకు చెప్పిన ఒక విషయం, వీరి సమాధి సన్నిధిలో అంగుష్ఠమాత్ర స్వరూపంగా జ్యోతిర్మయ రూపంగా పరమాచార్యులు వారు ఉన్నారు అని అనుభవం ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మాకు కలుగుతున్నాను. నేను ఇవాళ మీకు ఎందుకు చెప్పానంటే, నేనేదో అనుభవించి పెద్దలు చెప్పారు అని ఆనందించడం కాకుండా మీరందరూ కూడా అనుభూతిని పొందాలి అని నేను ఉద్దేశంతో దీన్ని రోజు ఇక్కడ వ్యక్తీకరించడం జరిగినది. కనుకని ఇక్కడ తిరుగుతున్నంతసేపు, ఇక్కడ కూర్చున్నంతసేపు అటువంటి సన్నిధి. సాధారణంగా ఏ యతీశ్వరుడు బృందావనమైనా వాళ్ళ నియమబద్ధమైన జీవితం గడుపుతారు కనుక వాళ్ళ శరీరం అంతా కూడా మామూలు మానవ ఉపాధులకున్న మాలిన్యాలన్నీ పోతాయి, కర్మ మాలిన్యాలన్నీ పోతాయి, తేజస్సు వస్తుంది. అందుకు వారి సమాధికి అంత పవిత్ర స్థానం. పైగా అది క్షేత్రం, బృందావనం. ఇన్ని మాటలు చెప్తున్నాం. అది ఏ యతీశ్వరుడికైనా, మరి అవతార పురుషులకి అయినప్పుడు మరి చెప్పవలసిన అవసరం ఏమున్నదండి? ఒక రామచంద్రమూర్తి పరమపదించిన చోటు, ఒక కృష్ణ పరమాత్మ పరమపదించిన చోటు అంటే మనకు 1000 సంవత్సరాల దూరం. ఈ మహాత్ములు సిద్ధి పొందిన చోటు మనకి కాలం ప్రకారంగా కొన్ని కేవలం 1 దశాబ్దం పైచిలుకు, దేశ ప్రకారంగా అతి సమీపం. ఇంకేం కావాలని ఇంత ధన్యతని మన దగ్గరున్న దాని విలువ తెలిస్తే మరింత అనుభవిస్తామన్న విషయంలో నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఇలాంటి తోట పరమాచార్యుల గురించి పైగా ఇంత స్మరిస్తే అంత ఇస్తారు అనడం పెద్ద ఉదాహరణ. ఎవరిదో చెప్పడానికి కాదు, అవి చెప్తే చాలా ఉంటాయి. వాంఛితార్థప్రదాయిని అని లలితా శాస్త్రంలో ఉన్నా శంకరులు మాత్రం అన్నారు, ఫలమపిత వాంఛా సమధికం అన్నారు ఆయన. ఆ తల్లి వాంఛితార్థ ప్రదాని కాదుట, నువ్వు కోరుకున్న దానికి నువ్వు అంచనా వేయలేనంత ఎక్కువగా ఇస్తుంది అన్నారు. దానికి అనుభవం ఎవరిదో కాదు, ఇటీవల జరిగిన నా చిన్న అనుభవం చెప్పుకుంటా. మచిలీపట్నంలో కాంచీపీఠపు శాఖని అక్కడ ఇటీవలే ఆవిష్కరించడం జరిగినది. ఇది వరకు నుంచి మఠంగా ఉన్నది ఒక శాఖగా ఆవిష్కరించినప్పుడు ఆ నిర్వాహకులకు ఏం బుద్ధి పుట్టిందో కానీ పరమాచార్య గురించి వచ్చి మాట్లాడండి అన్నారు. వారికి బుద్ధి పుట్టిందని ఎందుకన్నానంటే, పుట్టించింది ఈయన. ఆయన గురించి చెప్పడానికి నన్ను ఎంచుకున్నారే, అంతకంటే ఈ జన్మకి ఇంకేం కావాలి? అప్పుడు అక్కడికి చేరి ఉపన్యాసం, ఒకవైపు ట్రైన్కి లేట్ అయిపోతున్నా 2 గంటల సేపు చెప్పడం జరిగింది. ఆ చెప్పినప్పుడు మనసులో కించిత్ బాధ కలిగింది. ఎంతో చెప్పాలనుకున్నాను, కనీసం 2-3 రోజులైనా ఉంటే బాగుండు, కాస్త కడుపు నిండా చెప్పుకోవచ్చని మనస్సులో అనుకుని నేను వచ్చేసాను. 3 రోజులు ఆగా చెప్పు నా దగ్గరే అని పిలిపించారు. ఇంకంతకంటే వాంఛా సమిధికం అంటే మీరు ఇక్కడ చెప్పండి. ఇవన్నీ సానుభవం. నిజానికి నేను ఇక్కడ కూర్చొని ప్రసంగించట్లేదు, పలవరిస్తున్నాను అంతే. అనుభూతితో చుట్టూ ఎవరున్నారో ఏమో తెలియకుండా పలవరిస్తారే, అలాంటి పలవరింతే తప్ప ప్రవచనం కాదు ఇంత కూడా. అనుభూతిని మీతో ఇక్కడ పంచుకుంటున్నాను. వారి సన్నిధి, వారి స్మరణ అటువంటిది. ఎప్పుడైనా మనస్సుకి ఒక పాపపు ఆలోచన ఏదైనా వచ్చినా, రజోగుణ తమోగుణ వికారాలకి వల్ల కలిగినటువంటి కామక్రోధాది అంశములు ఏవైనా ప్రాప్తించిన అప్పుడు స్వామివారి చరణాలను ఒక్కసారి స్మరిస్తే ఆ దోషమంతా కడుక్కుపోతుంది. ఇది సత్యం. ఇది ఆ దోషమంతా అంటే కలికల్మష నాశిని ఆయన అమ్మవారి యొక్క స్వరూపం. వారంతా కలికల్మషములు నశింపజేస్తారు. అది మంచి కలి పండిన సమయంలో అవతరించి ఆ కల్మధిక్షమధర్మ మార్గం సత్సంప్రదాయం పరిగృహ్య శిష్యా స్వజన్మ సాఫల్యం అవాపురీఢ్యం అంటున్నారు జటావల్లభుల వారు.
ఇవన్నీ నేను అనుకుంటా దీనికి చంద్రశేఖర యతీంద్ర గీత అని పేరు పెట్టుకోవచ్చు. అది మంత్రశాస్త్రం, అది గీతాశాస్త్రం. తత్ సన్నిధి ప్రాప్తి వశాత్, ఆయన సన్నిధికి వెళ్ళినటువంటి వారిట వాళ్ళు వెంటనే ఏదైనా ఆస్తికులైనా అధర్మపరులైనా వెంటనే ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఆస్తికులైపోతారట. వాళ్ళు ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదండి, వారు చూపు చాలు ఆ విధంగా అనుగ్రహించగలదు. అలా అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆయన బోధ చదివినాలు అయిపోతారట. గుండు సిద్ధయ్య గారు పెద్ద కమ్యూనిస్టు, పరమనాస్తికుడు, జీవితాంతం నాస్తిక ధర్మం వ్యాప్తి చేసేవట. ఆ రోజుల్లో ఆంధ్రప్రభలో జగద్గురు బోధల పేరుతో పరమాచార్యుల బోధలు తెలుగులో వచ్చేవి. విశాఖ గారు అనువదించి వేసేవారు. అది ఒకరోజు చదివెట్ట. ఇంకా అతనికి వ్యసనం అయిపోయింది. రావడం, చదవడం, ఆ చదవడం కోసం ఎప్పుడు వస్తుందని ఎదురు చూడటం, ఇదే పని. క్రమంగా అతడిలో జీర్ణించుకుపోయినటువంటి నాస్తిక సిద్ధాంతాలన్నీ పోయి ఆయన పరమ ఆస్తికుడుగా మారడమే కాకుండా గురువు గారికి భక్తుడైపోయేట. మనం గురువు ద్వారా భగవద్భక్తి అంటాం, గురువు గారి యందే భక్తి చూపించిన మహాత్ములు ఎందరో ఉన్నారు, వారు ధరించిపోయారు. అందుకే ఇది ఒక ఉదాహరణ, ఇలా ఎందరెందరికో. పైగా అనేక మంది ఈ పరిసర ప్రాంతాల్లో, దక్షిణాపథంలో కానీ ఇక్కడ కానీ సమయం తప్పకుండా సంధ్యావందనాదులు ఇప్పుడు చేసుకుంటూ మాట్లాడుతున్నారంటే అది చంద్రశేఖరేంద్ర యతీశ్వర స్వామి వారి యొక్క చలవ. అది కూడా ధర్మం ఇలా ఉన్నదంటే అది. పైగా వేషాలు మార్చుకోవడం ఒకటి. ఎందుకంటే తన వేషం తాను వేయడంలో పరమ సిగ్గుపడి పాపాత్ముడు ఎవడంటే భారతీయుడు, ఇంకెవరికి అది ఉండదు. వాడికి పంచ కట్టుకోవడానికి సిగ్గు, చొక్కా లేకుండా బయటకు రావడానికి సిగ్గు, బొట్టు పెట్టుకోవడానికి మరో సిగ్గు, పిలక పెట్టుకోవడానికి మహాసిగ్గు. అంతేకాదు సంప్రదాయం తెలిసిన పెద్దవాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మొహమాట పడతారు చెప్పడానికి. కానీ స్వామివారు ఎటువంటి నియమం అంటే శిఖాయజ్ఞోపవీతాలు లేకపోతే పాదుకా పూజకు కూడా అర్హత లేదు ఇక్కడ. కనుక అది కావాలి అంటే శిఖాయజ్ఞోపవీతాలు లేని వాడికి ఆచమనం చేసినా ఫలించదు కదా. అది అత్యంత ప్రధానమైనటువంటిది కదా. ఎవరి కోసం వేషం? అవతల వాళ్ళు చూసి బాగుంటాడు అనుకోవడానిక? నువ్వు ఎన్ని వేషాలు వేసుకున్నా చాలా అందగాడు, అందగత్తె అని ప్రపంచం ఎవ్వరూ నిరంతరం కీర్తించరు, గుర్తుపెట్టుకోండి. మన శరీరం ఇది యోగ శరీరం, భోగ శరీరం కాదు. ఈ శరీరాన్ని ఈశ్వర ఉపాసనకు అనుగుణంగా మలుచుకోవాలి. దానికి అవసరమైనటువంటి సంప్రదాయ రీతి ఏదైతే ఉన్నదో అవి మనకు పెద్దవాళ్ళు నిర్దేశించారు. ఆ నిర్దేశించిన విధానాల్ని ప్రతి వారి చేత ఆచరింపజేసినటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థని ఏర్పాటు చేశారు స్వామివారు. అసలు వారిని చూస్తేనే చాలుట వీరికి ధర్మ మార్గంలోకి వెళ్ళాలని బుద్ధి పుడుతుంది. అందుకు ఇంకో మాట చెప్తున్నారు, పాశ్చాత్య వేషే రుచిమంత ఆఢ్యా తదీయ సాన్నిధ్యమపేక్షమానా ఉత్సృజ్య వైదేశిక వస్త్రరీతిం స్వసంప్రదాయానుగుణం చరంతి. ఇవన్నీ లీలాస్మరణ కాకపోతే ఇంకేంటండి. పాశ్చాత్య వేషాల్లో రుచి కలిగిన వారు అంటే వేషం వేయడం కాదు, దాని రుచి కూడా. ఆ రుచి కలిగిన వాళ్ళు కూడా ఈయన దగ్గరికి రావాలన్నా, ఈయన అనుగ్రహం పొందాలన్నా ఈ వేషాలు చాలవు అని గ్రహించి దానిని ఉత్సృజ్య విడిచిపెట్టి అప్పుడు వైదిక సంప్రదాయ ప్రకారంగా తయారై ఆయన దగ్గరికి వచ్చేవారట. ముందుగా వాళ్ళు ఈ కలిలక్షణమైన వేషాన్ని కూడా వాళ్ళకే తీసే బుద్ధి వేస్తుంది. అది ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. అందుకు అవర్తల వారి చేత ఆచరింపజేయడం అనేటువంటి ఉత్కృష్ట స్థితిని మనం ఇక్కడ స్మరించుకున్నాం. మరొక ప్రత్యేకత ఏమిటి అంటే వీరి చేత ఉద్ధరింపబడిన వారిలో అసామాన్యులు ఉన్నారు, అతి సామాన్యులు ఉన్నారు. నేను ప్రతిదానికి ఒకటొకటే ఉదాహరణ చెప్తున్నాను. ఒక్కొక్కరు 10 100 కూడా చెప్పగలరు, అన్ని ఉన్నాయి. ముఖ్యంగా జంతుజాలములు కూడా ఉన్నాయి. మహాత్ముల కృప సర్వభూతముల్ని స్పర్శిస్తుంది అనడానికి ఒక ఉదాహరణ. ఆనాడు రామచంద్రమూర్తి ఆయన విశ్వామిత్రుని ఆశ్రమం నుంచి వెళుతూ ఉంటే ఆయన విడిచిపెట్టలేక పక్షులు పశువులు ఆయన అనుసరించి వెళ్ళిపోయేట. మనిషి అందానికి మనిషి ఆకర్షింపబడ్డాడంటే ఆశ్చర్యపోం గాని ఆ మనిషిని చూసి పశుపక్షాదులు కూడా వెంటబడ్డాయి. అంటే ఏమిటి అంటే పశుపక్షాదులు హృదయంలో కూడా అంతర్యామగా ఏ పరమాత్మ ఉన్నాడో అతడే మనిషి రూపు ధరించి వస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నాయి. అది గమనించవలసింది. అందుకే ఆనాడు రామచంద్రమూర్తి అనుసరించి పశుపక్షాదులు కూడా వెళ్ళిపోయాయి. వశిష్ఠులు వారు అంటారు, రాముడు అయోధ్య విడిచిపెడితే మొత్తం అయోధ్యలో ఉన్నటువంటి పశువులు పక్షులు మానవులు అందరూ అయోధ్య వదిలి వెళ్ళిపోతారు, కదలలేని తమ స్థితికి ఏడుస్తూ చెట్లు మాత్రమే ఉండిపోతాయని చెప్తారు ఇక్కడ. అలాంటి పరిస్థితి వీరి విషయంలో అనేక చోట్ల కనబడుతూ ఉంటుంది.
ఎందుకంటే తం సర్వభూత హృదయం మునిమానతోస్మి అని గొప్ప మాట భాగవతంలో కనబడుతుంది మనకి. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాత రాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఇక్కడ చేసిన వర్ణన అంత తేలిగ్గా అర్థం కాదని మాత్రం చెప్తున్నాను. మళ్ళీ తేలిగ్గా అర్థం ఏంటంటే చెప్పలేదని నన్ను నిందించద్దు. ఇది అర్థం కాదంతే. కానీ మహాత్ములు సాధకులకు మాత్రం అర్థమవుతుంది. ఇది సుఖయోగింద్రుల గురించి చెప్తూ ఉన్నటువంటి శ్లోకం. సర్వభూత హృదయం అన్నారు ఇక్కడ. సర్వభూతములకు హృదయమైనటువంటి ఆ సుఖయోగింద్రుని నమస్కరిస్తున్నాము అని. అసలు సర్వభూతాలకు హృదయం పరమాత్మేనండి, ఎవరు కాడు. మరి సుఖయోగింద్రులు ఎందుకన్నారు అంటే పరమాత్మకు అభిన్నుడు ఆయన, బ్రహ్మజ్ఞుడు ఆయన. అందుకే సర్వభూత హృదయం. ఆ కారణం చేతనే పుత్రా అన్న వ్యాసుడు అరుస్తూ ఉంటే చెట్లన్నీ ప్రతిధ్వనులు ఎందుకు చేసాయంటే సర్వభూత హృదయుడైన సుఖయోగింద్రుని ఉద్దేశించి ఆయన స్తుతించాడు కనుక అని గొప్ప మాట చెప్పారు ఇక్కడ. గొప్ప విషయం. సర్వభూత హృదయుడు ఆయన. అందుకే సర్వభూతములు ఆయన అనుసరించి వెళ్ళాలని ప్రయత్నిస్తాయి. ఇలా అనేక అంశములు ఉన్నాయి. ఇలాంటివి మనకి రమణుల వారి యొక్క జీవిత చరిత్రలోని, మళ్ళీ పరమాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలోని కనబడతాయి. ఎందుకంటే వాళ్ళ శరీరాలను ఎలా చూసేవారంటే ఈ తొడుగులు ఎన్నో ఉన్నాయి, అన్నిట్లో వస్తువు మాత్రం ఒకటి అనేవారు వారు. అది వారి యొక్క దృష్టి. అయితే ఈ తపస్సుతోనో సిద్ధితోనో పొందేవారు కొందరుంటారు. కొందరు అవతార పురుషులు జన్మతః బ్రహ్మజ్ఞులై ఉంటారు. అటువంటి సుఖయోగిందులు వంటి వారు వీరు. వారి జీవితంలో చిన్న ఉదాహరణ, వారు పర్యటన చేస్తూ ఉన్న సమయంలో ఒక కుక్క ఉండేది అక్కడ. ఆ కుక్క ఈయన బయలుదేరగానే ఈయన పల్లకి కింద కూడా వచ్చేస్తాడు. వారి జీవిత కాలంలో ఎక్కువ భాగం కాలినడకనే. అప్పుడప్పుడు పల్లకి మీద వెళ్ళేవారు వారు. ఆ పల్లకి మీద వెళ్ళేటప్పుడు బోయిలు తీసుకువెళ్తూ ఉండేవారు. ఆ క్రిందన కుక్క వెళ్ళేది. సాధారణంగా మనం వాటిని విషయాల్లో అసహించుకుంటాం, కానీ మహర్షుల దృష్టి వేరు. వేటిని సృష్టిలో అసహించుకోకరాదు, జుగుప్స చూపించకూడదు, మర్యాదలు ఉంటాయి అంతే. అసహ్యం మాత్రం కూడదు, మర్యాద మాత్రం. అయితే ఈ కుక్క కూడా వీరు ఎక్కడ విడిచేసినా ఉండేది. చిత్రం. పైగా వారి దర్శనం అయితే కానీ అది అన్నం ముట్టేది కాదు. గురువుగారు కూడా అడిగేవారు, తిన్నదా ఆ కుక్క అని. ఏమిటి ఇంతమంది ఉంటూ ఉంటే కుక్క తిందా లేదా ఆయనకు కావాలా? మన దృష్టిలో కుక్క ఆఫ్టర్ ఆల్. కానీ అది ఈ తొడుగు ఎప్పటిది, ఆ జీవుడు తపస్సు ఎప్పటిదో ఆ మహాత్మునికి తెలుసు. అందుకే ఇతరులు శరీరాలను చూస్తారు, మహాత్ములు జీవుణ్ణి చూస్తారు. అక్కడ ఆ జీవుడు ఏమిటి, వాడి తపస్సు ఏమిటి, వాడి సంస్కారం ఏమిటి, అవన్నీ ఆయనకు తెలుసు. వాడి తగ్గట తరింపజేయాలి. ఏ పూర్వ పుణ్య సుకృతమో ఉంది ఆ కుక్కకి, అది చివరి జన్మ. నువ్వు ఎలా చెప్పగలవయ్యా అంటే ఆయన చుట్టూ తిరిగిన దానికి ఎప్పుడైనా చివరి జన్మే, అందులో సందేహం లేదు. ఆడ తర్వాత చిత్రం ఏంటంటే ఈ యాత్రా సమయంలో ఎవడ పిల్లాడు కుక్కని రాయితో కొట్టాట. కొట్టగానే అది పెద్ద యాగి చేసి గొడవ పెట్టింది. దాన్ని ఆఖరికి ఒక దగ్గర ఉంచారు. ఇది ఎప్పుడు మనతో పాటు తిరుగుతూ ఇలా గొడవలు పెడుతోంది, మనం అసలే చాలా సంప్రదాయంగా ఉన్నాం కదా, కానీ కుక్కను దూరంగా పెట్టేద్దామని ఆ శిష్యులందరూ ఏం చేశారంటే కుక్క కళ్ళకి గంతలు కట్టి కొన్ని కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి విడిచిపెట్టేశారు. సుమారు 25 కిలోమీటర్లు అనుకుంటా తీసుకెళ్ళి విడిచిపెట్టేశారు. కుక్క కళ్ళకి గంతలు కట్టి, ఎందుకంటే తీసుకెళ్లిన మార్గం గుర్తుపెట్టుకుని మళ్ళీ వచ్చేస్తుందేమోనని వాళ్ళు గంతలు కట్టి అక్కడ విడిచిపెట్టి వచ్చేట. వాళ్ళు వచ్చిన కాసేపటికి ఆ కుక్క మళ్ళీ వచ్చి కూర్చుంది ఇక్కడ గురు సన్నిధిలో. అప్పుడు ఆయన మందలించారు వీళ్ళని, దాన్ని ఎప్పుడు పంపించేయవద్దు అని వారే చెప్పారు. ఇక్కడ ఆశ్రయించిన వారు ఎంత అల్పులైనా వాళ్ళని అనుగ్రహించడం అనేది అవతార పురుషుల్లో కనబడే మరొక గొప్పతనం. ఎందుకంటే అల్పత్వ ఆధిక్యాలు సామాన్యుల దృష్టి, వాడి యొక్క అసలు తపస్సు ఏమిటో చూస్తూ ఉపాధుల్ని పట్టించుకోకపోవడం అవతార పురుషుల దృష్టి. ఇది పరమాచార్య జీవితంలో మరొకటి. ఇక్కడ కుక్క అనే ఉపాధి గురించి ఎందుకు చెప్పామంటే అత్యంత నీచ ఉపాధిని కూడా అనుగ్రహించినటువంటి భగవానులు కనుక నేను ఫలానా తప్పు చేసేనే, నేను ఆయన్ని పూజించడానికి అర్హుణ్ణా అనే భయము సిగ్గు ఆయన దగ్గర అక్కర్లేదు. ఆయన ఆశ్రయిస్తే చాలా శుద్ధిని చేస్తారు. ఈ విషయం తులసీదాస్ రామచరిత మానసులో చెప్తారు, అది గుర్తొస్తుంది. హనుమంతుడు లంకలో సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు అక్కడ విభీషణుడి దగ్గరికి వెళ్తాట. వెళ్ళినప్పుడు విభీషణుడు ఆయన చాలాసేపు కబుర్లు ఆడుకుంటే విభీషణుడు రామదూతను చూసిన ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ కొంతసేపు ఏడుస్తాట. విభీషణుడు, ఎందుకయ్యా ఏడుస్తున్నావంటే నేను నీచమైన రాక్షస శరీరాన్ని ధరించేనే రామ అనుగ్రహానికి అర్హుణ్ణవుతానా అని అడిగాడు. అడిగితే హనుమంతుడు అంటాడు, అంతకంటే నీచమైన జంతు శరీరాన్ని ధరించిన నేను ఆయన అనుగ్రహానికి అర్హుణ్ణయ్యాను కదా, కోతి శరీరం ధరించే నేనే ఆయన అనుగ్రహానికి అర్హుణ్ణైనప్పుడు నువ్వెందుకు అవ్వు, నువ్వే అవుతావు అన్నట్టు. దీన్ని బట్టి
అక్కడ హనుమంతుడు తక్కువ ఉపాధి ఇది కాదు వ్యాఖ్యానించవలసింది. దేన్ని ఎలా వినాలో జాగ్రత్తగా వినాలి. హనుమంతుడు సాక్షాత్ అవన్నీ పక్కన పెట్టండి. ఇందులో తెలుస్తున్నది ఏంటంటే అనుగ్రహించేటప్పుడు మహాత్ములు ఉపాధి దృష్టి ఉండదు, వాళ్ళకి హృదయాన్ని దర్శిస్తారు. ఇక్కడ ఇప్పుడు నేను ఈరోజు మనం మననం చేసుకున్నదంతా కూడాను వారి యొక్క అవతారము, అవతార లక్షణము, అవతార ప్రయోజనము. అంతేగాని ఏ ఏ కథలు నేను చెప్పానో వాటిని ఆయన అవతార లక్షణానికి ఉదాహరణలుగా చెప్పానే తప్ప ప్రతి వాక్యాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకు ఆయన అవతార ప్రయోజనంలో ఒకవైపు వేదాంత ప్రతిష్టాపనము, వేదధర్మ పరిరక్షణము, ధర్మాన్ని ప్రబోధించి ప్రచోదించడము, అటుపై భక్తి మార్గాన్ని సుప్రతిష్ఠితం చేయడము అనేటువంటి సంపూర్ణ ఆచార్య లక్షణములుగా ఆయన అవతరించి ఏ ఏ విధంగా ఎందరెందరిని అనుగ్రహించారో మనం చెప్పుకున్నాం. ఇందులో ఇంకా కోణాలు ఏవేవైతే ఉన్నాయో, ఏ విధంగా వేదరక్షణ చేశారు, ధర్మ ప్రతిష్టాపన ఎలా చేశారు అనేటువంటి అంశములు, వాటిని మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. దానికి మళ్ళీ రేపటి రోజున తిరిగి సమావేశం అవుదాం. మనం ఇక్కడ నిర్ణయించుకున్న ప్రకారంగా ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగినది. సుమారు గంట కాలం ప్రవచనం చేద్దామని నిశ్చయించుకున్నాం కనుక అంతసేపు జరిగింది. రేపటి రోజున మనం ఇక్కడ అందరితో సంప్రదించుకుని పావు గంట అరగంట ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు చాలామంది నిన్నటి రాత్రే వచ్చారు, కొంతమంది వాళ్ళ ఉదయం వచ్చారు. ఆయా ట్రైన్లు దిగి రావడంలో కొన్ని ఆలస్యాలు జరిగాయి. అయినప్పటికీ వచ్చిన వారు వారి అదృష్టం కొద్దీ ఎంత వినాలో అంత విన్నారు. ఇంకా నేనేం చెప్పగలిగేది. రేపటి నుంచి అందరం అదృష్టవంతులమే అనిపించుకోవడానికి సకాలంలో ఇక్కడ 9 గంటలకి సమావేశం అవుదాం. ఎందుకంటే మనకు 9:15 ఇక్కడ వీరు అవకాశం కల్పించారు. ఇవాళ సంపూర్ణంగా మనం అనుభవించాలి. వివిధ ప్రయాణ సాధనాల ద్వారా చేసి వచ్చిన అలసట అందరి ముఖాల్లో కనిపిస్తుంది నాకు. అందుకు ఆ కారణం చేత మిగిలిన విషయాల్ని మనం మిగిలిన 2 రోజుల్లోనే చక్కగా చెప్పుకొని సంపూర్ణంగా పరమాచార్యుల అనుగ్రహాన్ని మనం పొందుతూ పరమాచార్యుల అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహం పొందాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఏడ్చేవారట కొంతమంది. ఇది కూడా నేను ఉపన్యాసంలో భాగమేనండోయ్. వీటిని రికార్డ్ చేయవలసిందే, తర్వాత ఎడిట్ చేసుకోండి. మధ్యలో మాటలు పూర్తి కాలేదు. ఇది ఒక ముఖ్యమైన లీల. పరమాచార్యులు అనేక సందర్భాల్లో ఎవరైనా వస్తే వారికి ప్రారంధ బలం బలంగా కనబడితే ఏం చేసేవారు అంటే, వచ్చేవా చాలా సంతోషం, గట్టిగా ఏడిస్తే ఏంటి ఏడుపు, ఆ ఏడుపు ఏదో ఆవిడ దగ్గర ఏడ్చిరా అంటారు. ఇది గొప్ప మాట. ఆ ఏడుపు ఏదో ఆవిడ దగ్గర ఏడ్చిరా అంటారు. ఎవరి దగ్గర? కామాక్షమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చిరా అంటారు. అది చాలా మందికి అనుభవం. ఇలాంటి అనుభవాలు నాకు కొన్ని విశ్వనాథ శాస్త్రి గారు చెప్పారు, కొన్ని గ్రంథాల్లో కూడా నేను చదివాను. అందుకే ఆయనకి దండం పెట్టుకుని ఆవిడ దగ్గర ఏడ్చి మళ్ళీ వద్దాం. అది చేసుకోవాల్సింది. చివరి రోజు ఆవిడ దగ్గర ఏడ్చి వెళ్ళిపోదాం, ఎక్కడైనా అనుగ్రహిస్తారని. అయితే చిత్రం ఏంటంటే మహాత్ములు మహిమలు ఎలా ప్రకటిస్తారు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొంతమంది పాపం మహిమ ప్రకటించి చుట్టూ చూస్తారు, ఒక్కసారి అందరూ గుర్తించారా లేదా అని. మహాత్ములు మహిమ ఎలా ఉంటుందంటే అవతలి వాళ్ళు కూడా ఎవరు ఆ మహిమను పొందారో వాళ్ళు కూడా గుర్తించనట్టు ప్రయోగిస్తారు. తర్వాత వాళ్ళు ఎప్పుడో రికలెక్ట్ చేసుకుని తిరిగి స్మృతిలోకి తెచ్చుకొని ఆయన మహిమ అని గుర్తిస్తారు. అయ్యో గుర్తించలేదని బాధ ఆయనకి లేదు. గుర్తు పెట్టుకున్నవాడు తరిస్తాడు, ఆయనకి ఎందుకండి? ఆయన ఎప్పుడో తరించే అవతరించారు ఆయన. మహానుభావుడు. అలాంటి విషయాలు ఎన్నెన్నో జరుగుతాయి. ఒక పేద బ్రాహ్మడు తన కూతురి పెళ్లి కోసం ఇక్కడికి వచ్చారు. గురువుగారు ఇక్కడే ఉండేవారు. మన ఆయన మసలిని చోట్ల చెప్పుకుంటున్నాం కదా. గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు మా అమ్మాయి పెళ్లి చేయాలి, కటిక దరిద్రుణ్ణి నేను, బంగారం లేదు నా దగ్గర అన్నట్ట. బంగారం ఇవ్వడానికి నేనేమన్నా బంగారం ఉన్నవాడినా, నేను సన్యాసిని, నా దగ్గర ఎందుకుంటుంది బంగారం? వెళ్ళి కామాక్షి దగ్గర ఏడు అన్నట్టుంది. ఆవిడతో మొరపెట్టుకో ఉంటే ఆవిడ దగ్గర ఉండాలి. హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజస్రజాం. ఆవిడ దగ్గరికి వెళ్ళు, నన్నెందుకు అడుగుతావు? సన్యాసిని నేను అన్నట్ట. ఆయన వెళ్ళిపోయాడు. నిజంగా ఆయన చెప్పినట్టు అమ్మవారి దగ్గర ఏడవడానికి వెళ్ళాడు. గురువు గారు ఏం చెప్తే చెయ్యాలి, నేనేంటి ఏడవమంటాడు అని కాదు. అక్కడ ఆయన ఏడవమంటే ఏడవాలి, ఏడుపు రాకపోతే అభినయించేనే ఏడవాలి. తప్పదు, ఆయన చెప్పింది చెయ్యాలి కదా. మొత్తానికి ఆ మహానుభావులు వెళ్ళి ఏడ్చేట అమ్మవారి దగ్గర. ఏడ్చి తిరిగి వచ్చారు. అమ్మవారిని ప్రార్థన చేసుకున్నానండి. అసలు ప్రార్థన అంటేనే ఏడుపండి. ఏడ్చేటట్టు ప్రార్థించడం మనకు చేత కాదు, ఏడ్చేటట్టు జపించడం చేత కాదు, ఏడ్చేటట్టు స్తుతించడం చేత కాదు. కనుకనే అవి స్తోత్రాలు ప్రార్థనలుగా మిగిలిపోయే ఫలితాలు లేకుండా ఉన్నాయి. అందుకే తదపిచ నజానే విలపనం చిన్నమాట. అది ఆ మహానుభావులు అలాగా చేసి వచ్చి చెప్పారట. ఆయన వచ్చే లోపల ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది. ఒక పెద్ద ధనికుడు వచ్చాడు, ఒక పొట్లం కట్టుకొచ్చాడు స్వామివారికి సమర్పణ చేయడానికి. ఏమిటి అది అన్నట్ట. ఇందులో 13 కాసులు బంగారం ఉందండి అన్నట్ట. నాకెందుకు సన్యాసి, నాకెందుకు బంగారం అన్నట్ట. మీకు ఇవ్వాలని ఎందుకు అనిపించిందండి అని అక్కడ పెట్టి వెళ్ళిపెట్టాడు. తిరిగి ఆయన వచ్చాడు. అమ్మవారి దగ్గర స్తోత్రం చేసి వచ్చానండి,
ప్రార్థించి వచ్చాను. అవునా, అదేమిటో చూడు ఆ పొట్లం అన్నట్ట. పొట్లం చూస్తే బంగారం ఉందండి అని. ఎంత ఉందేమిటి అన్నారు. 13 కాసులు. నీకు ఎంత కావాలన్నావు? 13 కాసులు ఉంది కదా, తీసుకెళ్ళాను. ఇది ఎవరి మహిమ? అలాగే ఒకరు ఒక మూగ శిశువుని తీసుకొచ్చారు, స్వామివారికి నమస్కారం చేశారు, మాటలు రావన్నారు. అక్కడ గోశాలలో గోవున్నది, దూడతో సహా ప్రదక్షిణ చేసిరా అన్నారు. ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత ఆ మూగవాడు పలికాడు. ఇక్కడ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద తాండవం పరమానంద మాధవం. ఉభయం ఉంది మనకి. ఇలాంటివి నేను ఇప్పుడు మహిమ చెప్పేటప్పుడు మహిమలు చెప్పనంటూనే చెప్తూ ఉన్నా. కానీ నేను చెప్పనని ఎందుకన్నాను, చెప్తాను ఎందుకన్నానంటే, కేవలం ఆయన వల్ల మహిమలు ఉన్నాయి అనే దృష్టితో చూడకండి. ఆయన సాక్షాత్ అవతార పురుషులు అనే విషయం మనలో ప్రతిష్ఠితం కావాలి. మనల్ని కాపాడడం కోసం వచ్చిన సంపూర్ణ బ్రహ్మతేజాన్ని పరబ్రహ్మగా దర్శించాలే తప్ప ఏదో కోరికలు తీర్చి మహిమలు తీర్చేవారిగా మాత్రమే చేస్తే అది ఆయనలో లేదన్నగానే అది ఒక చిన్న పార్శ్వం మాత్రమే. అది కూడా ఆయనలో ఉన్నది. ఈ మహిమల ద్వారా ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి పరబ్రహ్మతత్వమే ప్రకటింపబడింది, కృష్ణ పరమాత్మ వలె, రాముని వలనే. అందుకు స్వామి యొక్క అపారమైన కృప మనకి మన జీవితాల్లో అలా ప్రవేశించి ప్రసరించి ప్రకాశింపజేస్తుంది అనేది అనుభవించిన పెద్దల వాక్యం మనకి ఇక్కడ ప్రమాణంగా తీసుకుంటూ, అలాంటి పెద్దల సన్నిధిలో మహాభక్తులని మీ అందరి సన్నిధిలో కూర్చున్నాను కనుకనే ఒకవైపు గురుకృప ప్రసారం చేత మీ అందరి ఆత్మీయత చేత కాసిన మాటలు ఇక్కడ పలికి స్వామివారి పాదాలకి సువర్ణ కుసుమాంజలిగా సమర్పించుకుంటూ తిరిగి సాయంత్రం 6 గంటలు సమయంలో కామాక్షి అమ్మ యొక్క మందిర ప్రాంగణంలో నవరాత్రి మండపంలో కలుసుకుందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతి పర్జన్యః. పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.